హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మంత్రపుష్పం. మగధ రాజ్యాన్ని చంద్రసేనుడు పరిపాలిస్తున్న రోజుల్లో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు కరువు కాటకాలు, ఈతి బాధలు లేక గుండెలపై చేతులు వేసుకొని సుఖంగా నిద్రించగలిగేవారు. ఆకలి మంటలు ఎలాంటివో వారెరుగరు. దీని అంతటికీ మహారాజు ధర్మపాలనే కారణమని చెప్పుకొని ఆనందించేవారు మగధ ప్రజలు. చంద్రసేన మహారాజుకి ప్రతాపసేనుడు ఒక్కడే సంతానం. ప్రతాపసేనుడు తండ్రికి తగ్గ కొడుకు. యుక్త వయస్కుడు అయ్యేసరికి సకల విద్యల్లోనూ ఆరితేరాడు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం అతనికి వెన్నతో పెట్టిన విద్యలు. కొడుక్కి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు మహారాజు. అయితే ఇంతలో పరిస్థితులు ఎదురు తిరిగాయి. అకస్మాత్తుగా మహారాజు వక్షస్థలం మీద ఒక విచిత్రమైన వ్రణం పుట్టింది. రాజవైద్యులు రకరకాల చికిత్సలు చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. రాజ్యంలో పేరు మోసిన ఘనవైద్యులందరూ మహారాజు వ్యాధి నయం చేసేందుకు రప్పించబడ్డారు, కానీ ఎవరి తరమూ కాలేదు. వైద్యం సాగుతూనే ఉన్నది. మహారాజు చిక్కి శల్యమయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు సిద్ధుడు మగధ రాజ్యం మీదుగా పోతూ మహారాజు వింత వ్యాధి గురించి విన్నాడు. స్వయంగా రాజభవనానికి పోయి మహారాజుని పరీక్షించాడు. కొద్ది క్షణాల తదుపరి తల పంకించి, రాజా, ఈ వ్యాధిని చిటికలో నయం చేయగల దివ్య ఔషధము వింధ్యారణ్యంలో ఉంది. అది ఒక అపురూప పుష్పం. దాన్ని సాధించటము దుస్సాధ్యం. అయినా ప్రయత్నిస్తే ఫలితం లభించగలదు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. మహారాజు వెంటనే ఈ సంగతి దండోరా వేయించాడు. ఆ పుష్పాన్ని సాధించి తెచ్చిన వారికి 10,000 సువర్ణాలు పారితోషికం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. ధనాసకు లోబడి అనేక మంది యువకులు పుష్పాన్వేషణకై వింధ్యారణ్యానికి వెళ్లారు. కానీ ఆ వెళ్ళిన వారి ఆజాపాజా తెలియకుండా పోయింది. 10,000 50,000కి పెంచబడ్డాయి. ఫలితం శూన్యం. మహారాజు విసిగిపోయాడు. చివరికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అర్ధరాజ్య కాంక్షతో పుష్ప సాధనకు అనేక మంది యువకులు ఉత్సాహంగా వెళ్లారు. అయితే ఆ వెళ్ళిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మిగతా వారి జాడ తెలియకుండా పోయింది. చంద్రసేన మహారాజు నానాడికి కృంగి కృశించిపోతున్నాడు. ప్రతాపసేనుడు తండ్రి బాధ చూడలేకపోయాడు. ఈసారి తానే స్వయంగా వెళ్ళి ఆ దివ్య పుష్పాన్ని సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. రాజదంపతులతో తన నిర్ణయం తెలియజేశాడు. మహారాణి ససైమిరా ఒప్పుకోలేదు. నాయనా, ఒక్కగానొక్క కొడుకువి. మా ప్రాణాలన్నీ నీ బెదనే పెట్టుకుని జీవిస్తున్నాం. వంశాన్ని ఉద్ధరించవలసిన వాడివి. నువ్వు మాకు దూరం అయితే మేము భరించలేం. నీ నిర్ణయాన్ని మార్చుకో అని బ్రతిమలాడింది మహారాణి. ప్రతాపసేనుడు అప్పటికి ఊరుకున్నాడు. రాజదంపతులు ఊరట చెందారు. ఒకనాటి అర్ధరాత్రి ప్రతాపసేనుడు ఎవరికీ చెప్పకుండా తన పంచకళ్యాణి గుర్రమెక్కి పుష్పం సంపాదించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నిజానికి అతనికి వింధ్యారణ్యానికి మార్గం తెలీదు. ఎవరో ఒకరు చెప్పకపోతారా అనే మొండి ధైర్యంతో కార్యదీక్షతో ముందుకు సాగిపోయాడు. తెల్లవారేసరికి మగధ రాజ్యానికి చాలా దూరం ప్రయాణం చేశాడు. అప్పటికతను పూర్తిగా అలసిపోయాడు. పొద్దునెత్తికి చేరేసరికి ఓ నదీ తీరం చేరాడు. చుట్టూ కీకారణ్యం. గుర్రాన్ని నిలిపి దిగాడు. దప్పిక తీర్చుకున్నాడు. గుర్రానికి నీరు పట్టించి పచ్చిక పైన వదిలాడు. ఓ చెట్టు నీడన కాసేపు నడుం వాల్చాడు. కాసేపట్లోనే నిద్రలోకి జారిపోయాడు. అకస్మాత్తుగా వినిపించిన ఓ స్త్రీ ఆర్తనాదం ప్రతాపసేనుణ్ణి నిద్ర నుంచి లేపింది. త్రుళ్ళిపడి లేచి కరవాలన్నీ చేతధరించి ఆర్తనాదం వినవచ్చిన దిక్కున పరిగెత్తాడు. గుబురుగా పెరిగిన ఆ అరణ్యంలో ఒకచోట భయంకర దృశ్యం అతని కళ్ళబడింది. అతని వేడి రక్తము ఉరకలు వేసింది. మొల నుంచి చువ్వున చురికని లాగి విసిరాడు. అక్కడ ఓ పెద్ద పులి ఒక స్త్రీ పైకి ఉరికేందుకు సిద్ధంగా ఉంది.
ప్రతాపసేనుడు విసిరిన చురిక దాని కాలికి తగిలి ఒక్కసారిగా ఆ స్త్రీ విషయం వదిలి ప్రతాపసేనుడి మీదకి ఉరికింది ఆ పులి. ప్రతాపసేనుడు పులితో తలబడ్డాడు. దాని పంజా దెబ్బ నుంచి ఆత్మరక్షణ కావించుకుంటూ దాన్ని పొడిచి చంపాడు. పంజా చేసిన గాయం నుంచి రక్తం స్రవిస్తోంది. ఇంతలో వెనక నుంచి మరో పులి గాండ్రింపు వినిపించింది. చటుక్కున అటు చూసిన ప్రతాపసేనుడికి మరో పులితో పోరాడుతున్న ఓ యువకుడు కనిపించాడు. అతని వస్త్రాలన్నీ చీలికలు వాలికలై రక్తం ధారలు కట్టింది. ప్రతాపసేనుడు అతనికి సాయం వెళ్ళేసరికి ఆ యువకుడు పులి కంఠంలో బలంగా కత్తి దించి దాన్ని చంపేశాడు. ప్రతాపసేనుడికి ఆ యువతీ యువకులు కృతజ్ఞత తెలుపుకున్నారు. మీరెవరు? ఈ మహారణ్యంలో ఎందుకున్నారు? ఈ పులుల పాలు ఎలా పడ్డారు? చెబితే నా చేతనైన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రతాపసేనుడు. ఆ యువకుడు 2 క్షణాలు మౌనం తర్వాత ఇలా చెప్పాడు. మాది కుంతల దేశం. దానికి రాజు ప్రభాకరవర్మ. ఈమె అతని కుమార్తె వీణావతి. నేనా దేశపు మంత్రి కుమారుణ్ణి. నన్ను జయంతుడు అంటారు. మేమిద్దరము పరస్పరం ప్రేమించుకున్నాం. మా ప్రేమ కలాపాలు తెలిసి మహారాజు మండిపడ్డాడు. వీణావతిని నిర్బంధించాడు. నేను అతి కష్టం మీద ఈమెను కలుసుకున్నాను. కష్టమైనా సుఖమైనా కలిసి అనుభవించాలని బాసలు చేసుకున్నాం. రాత్రికి రాత్రి కుంతల దేశం వదిలి పారిపోయి వస్తున్నాం. కాలినడకనే ప్రయాణం. తెల్లవార్లు నడుస్తూనే ఉన్నాం. ఈ అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా 2 పక్కల నుంచి అకస్మాత్తుగా 2 పులులు మా మీదకు లంఘించాయి. నేను ఈ పులితో తలపడి పోరుతుండగా తమరు ఆపద్బాంధవుడిలా వచ్చి వీణావతి ప్రాణం రక్షించారు. మీ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిది. మీరు చూడగా రాకుమార్ల వలె ఉన్నారు. మా గురించి మీకు మరీ శ్రమ ఇవ్వదలుచుకోలేదు. మాకు సెలవయ్యండి అన్నాడు అతను చేతులు జోడించి నమస్కరించి. మీ ధైర్యాన్ని తెగింపును అభినందిస్తున్నాను. నేను ఒక గురుతరమైన పని మీద బయలుదేరాను. మీకు నా అంగుళీకం ఇస్తాను. దాన్ని మా తండ్రి గారికి చూపిస్తే మీకు మా భవనంలో ఏ లోటు లేకుండా చూస్తారు. నా క్షేమ వార్త మా తండ్రి గారికి తెలిసినట్టు ఉంటుంది. ఏమంటారు అని ప్రశ్నార్థకంగా జయంతుడి వంక చూశాడు ప్రతాపసేనుడు. అప్పటికి పొద్దు వాలిపోయింది. జయంతుడు మొదట అంగీకరించలేదు, ప్రతాపసేనుణ్ణి ఇబ్బంది పెట్టాల్సి ఉంటుందని. కానీ గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్లవారుతూనే మగధ రాజ్యానికి పోవాలని నిర్ణయించుకున్నాడు జయంతుడు. ప్రతాపసేనుడు వారికి తోడుగా ఆ రాత్రి ఆ కీకారణ్యంలోనే గడపడానికి నిర్ణయించుకున్నాడు. అడవులో దొరికిన ఫలాలు పుట్టతేనే వాళ్ళ కడుపులు నింపాయి. తెలతెలవారుతోంది. పక్షులు కిలకిల రావాలతో ఆహార సముపార్జన కోసం బయలుదేరుతున్నాయి. జయంతుడికి చటుక్కున మెలకువ వచ్చింది. వీణావతి కనిపించలేదు. అతని గుండె జల్లుమంది. తమకి మరికొంత దూరంలో విశ్రమించిన ప్రతాపసేనుడిని నిద్రలేపి పరిస్థితి వివరించాడు. ప్రతాపసేనుడు దిగ్గున లేచాడు. ఇద్దరూ ఆతృతగా అడవంతా గాలించారు వీణావతి కోసం. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అలా చాలా దూరం వెతుకుతూ పోయారు. ఒకచోట తపస్సమాధిలో ఉన్న మునీశ్వరుడు కనిపించాడు వారికి. ఆయన కనులు తెరిచే వరకు మౌనంగా అక్కడే నిల్చున్నారు. జరిగిన విషయం ఆయనకి చెప్పుకున్నారు. ఆ ముని వారితో ఇలా అన్నాడు. నాయన్లారా, ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాన్ని భూతాల మర్రి అంటారు. దాని తొర్రలో ఏకదంతుడు అనే రాక్షసుడున్నాడు. అతను స్త్రీలందర్నీ చెరబట్టి తెచ్చి వివాహమాడమని వేధిస్తుంటాడు. పగలు వారిని రాతి విగ్రహాలుగా మార్చి వేస్తుంటాడు. రాత్రులందు మాత్రమే నిజస్వరూపాలు పొందుతారు. ఒకవేళ అతను వీణావతిని చెరబట్టి ఉండవచ్చును. ఇంతవరకు ఆ మర్రిలో ప్రవేశించిన వారు ప్రాణాలతో బయటపడటం నేను చూడలేదు. మీరిద్దరూ అతి మెలకువగా మెలగాలి. వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది అన్నాడు. ప్రతాపసేనుడు జయంతుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మునీశ్వరుడు చెప్పిన గుర్తులు గల భూతాల మర్రిని వెతుక్కుంటూ పోయారు. త్వరలో వారికి ఆ మర్రి చెట్టు కనిపించింది.
ధైర్యంగా మర్రి తొర్రలోనికి దిగారు. క్రిందకి మెట్లు కనిపించాయి. మార్గమంతా గాఢాంధకారంగా ఉంది. భరించలేని దుర్వాసన. దానికి తోడు ఎక్కడి నుంచో భయంకర ధ్వనులు వినిపిస్తున్నాయి. మృగాల గర్జనలు, గాండ్రింపులు ఎంతటి ధైర్యశాలికైనా గుండె పగిలేలా వినవస్తున్నాయి. వారిద్దరూ ధైర్యం కోల్పోకుండా మెట్లు ఒకటొకటే దిగి ఒక సమతల ప్రదేశం చేరుకున్నారు. అక్కడ వారికి అది దేవలోకమా అనే విభ్రాంతి కలిగించే ఓ దివ్య భవనం కళ్ళబడింది. వారిద్దరూ ఆ భవనం సమీపించేసరికి పెద్ద ఉరుము ఉరిమిన శబ్దమై ఓ కొండ చిలువ నోరు తెరుస్తూ వారిపైకి ఉరికింది. వారిద్దరూ ఒడుపుగా దాన్ని పట్టి హతమార్చేసరికి వారి కళ్ళెదురుగా ఓ బ్రహ్మాండమైన ఆకారం గల రాక్షసుడు నిలబడి ఉన్నాడు. అతని శరీరము 2 తాటి చెట్ల నిలువున ఉంది. చేతులు మోకాళ్ళు దాటి ఉన్నాయి. రొమ్ము బాగా పెద్ద కవాటంలా ఉంది. కనుగుడ్లు అగ్నిగోళాలా మెరుస్తున్నాయి. అతని శరీరఛాయ అమావాస్య నాటి అర్ధరాత్రిని జ్ఞప్తికి తెస్తోంది. అతను వికటాట్టహాసం చేసి కర్కశంగా ఇలా అన్నాడు: ఓరీ నరులారా, ఈ ఏకదంతుడి పరాక్రమం గురించి మీరు వినలేదా? విని ఉంటే ప్రాణాలకు తెగించి ఇలా వచ్చేవారా? నా నివాసంలోకి ప్రవేశించడానికి ఎంత ధైర్యంరా మీకు? నా పరాక్రమం కొద్దిగా చవి చూడండి ప్రస్తుతానికి అని భవనం దద్దరిల్లేలా నవ్వుతూ వారిరువురిని తన చేతుల్లోకి ఒడిసి పట్టుకున్నాడు. వాళ్ళు కత్తులు దూసే లోపల నేల మీద ఎత్తి పడవేశాడు. వెంటనే ఇద్దరికీ స్పృహ తప్పిపోయింది. వారిద్దరూ తెలివి తెచ్చుకొని చూసేసరికి ఓ విశాలమైన గదిలో బంధింపబడి ఉన్నారు. కటిక చీకటి. అది రాత్రిలో ఏ భాగమో తెలియకుండా ఉంది. భయంకరమైన నిశ్శబ్దం. కీచురాళ్ల శబ్దాలు భీకరంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ లేచి కూర్చోవాలని ప్రయత్నించారు. కానీ కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నాయి. దిక్కుదోచని స్థితిలో ఉండగా ఎక్కడి నుంచో మాటల సవ్వడి వినిపించింది. చెవులు రిక్కించి విన్నారు వాళ్ళు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది చాలాసేపటి వరకు అర్థం కాలేదు. అది తామున్న గది క్రింద నుంచి వస్తున్నట్లు గ్రహించాడు ప్రతాపసేనుడు. నేల మీద పడుకొని భూమికి చెవి యొగ్గి వినసాగాడు. అవి స్త్రీ కంఠాలు. ఎవరమ్మా నువ్వు? నిన్నీ దుర్మార్గుడు కొత్తగా చెరపట్టి తెచ్చినట్లున్నాడు. వీడి సంగతి నీకు తెలీదు. పరమ దుర్మార్గుడు. వీడి బారి నుంచి మనల్ని కాపాడే దిక్కులేదు అంటోంది ఒక స్త్రీ కంఠం నిరాశగా. ప్రతాపసేనుడి పద్ధతిని అనుసరించి వింటున్న జయంతుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ కొత్తగా చెరబట్టిన యువతి వీణావతి అయ్యుంటుందని నిర్ణయానికి వచ్చారు ఇద్దరు. తిరిగి మరో కంఠం వినిపించింది. ఎవరైనా సాహసవంతులు ఈ ఏకదంతుణ్ణి చంపి వాడి మంత్రదండాన్ని మన మీద తాకిస్తే మనకి చెర నుంచి, శిలారూపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని ఆ రాక్షసుడే ఒకసారి గొప్పగా చెప్పుకున్నాడు. అయితే వీణ్ణి చంపగల సాహసి ఎవరు వస్తారు? నిరాశగా అంది ఆ కంఠం. ఇన్ని మంత్రతంత్రాలు గల దుర్మార్గుడు అంత సులభంగా చస్తాడా? మన పిచ్చిగాని అంది మరో కంఠం. ఆ సంగతి సేకరించాను. వీడికి ఒకే ఒక దంతముంది. దాన్ని కాస్త పెకిలించి పారేస్తే చచ్చి ఊరుకుంటాడు అంది ఇందాకటి కంఠం. అసలు వాణ్ణి సమీపించగలవారెవరు? వాడసలే మాయలమారి. మనది అడియాసే. మన బతుకులింతే. భగవంతుని నమ్ముకునే వాళ్లకు మంచే జరుగుతుంది. ఈ సమయంలో ఆ భగవద్ధ్యానం తప్ప మనకి మరో దారి లేదు. అది వీణావతి గొంతు. ఆ తర్వాత మాటలు నిలిచిపోయాయి. వీణావతి అక్కడున్న సంగతి నిశ్చయమైపోయింది. ఆ ఏకదంతుణ్ణి మట్టుపెట్టి వారందరికీ విముక్తి కలిగించటమే తక్షణ కర్తవ్యమని నిర్ణయించుకున్నారు. మెల్లిగా ఒకరి బంధనాలు మరొకరు నోటితో విప్పుకొని, కాళ్ల బంధనాలు చురుకుతో తెంచుకొని బంధ విముక్తులయ్యారు. ఇంతలో వెలుగురేఖలు మెల్లిమెల్లిగా ఆ చీకటి గదిని కాంతివంతం చేశాయి. తెల్లవారింది. ప్రభాతాన ఏకదంతుడు దేవీ పూజ చేస్తున్న సమయంలో అతనికి అపజయ సూచనలు కనిపించాయి. వెలుగుతున్న దివ్యలు ఆరిపోయాయి. రాక్షసుడు కోపోద్రేకుడై
మంత్రదండాన్ని ధరించి ప్రతాపసేనుడు జయంతుణ్ణి బంధించిన గదికి బయలుదేరాడు. కవాట రంధ్రాల ద్వారా అతని రాకను గమనించిన వాళ్ళిరువురు తలుపుకు చెరియొక పక్కకు తప్పుకున్నారు. రాక్షసుడు తటాలన తలుపు తెరిచి లోనికి ప్రవేశించాడు. తక్షణమే ఇద్దరూ ఇరువైపుల నుంచి రాక్షసుడి చెరో చేతి మీదకి దూకి గట్టిగా పట్టుకున్నారు. రాక్షసుడు వారిని విదిలించుకోవాలని ప్రయత్నించాడు. కానీ వాళ్ళు తమ పట్టు విడిచిపెట్టలేదు. క్రమంగా జయంతుడు రాక్షసుడి తల వైపుగా పాకసాగాడు. ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజెక్కించుకో ప్రయత్నిస్తున్నాడు. రాక్షసుడికి ఏం చెయ్యాలో తోచక తన క్షుద్రశక్తుల్ని పేరుపేరున పిలవటం సాగించాడు. ఇంతలో జయంతుడు రాక్షసుడి మెడ వరకు ఎగబ్రాకాడు. రాక్షసుడు తన చేత్తో జయంతుణ్ణి అందుకోజూశాడు. సమయం కోసం నిరీక్షిస్తున్న ప్రతాపసేనుడు తన కత్తితో వాడి చేతిని నరికేశాడు. అదొక పెద్ద బండరాయిలా నేలపడింది. రాక్షసుడి అఘాతం నుంచి తేరుకునే లోపల జయంతుడు ఏకదంతుడి ఏకదంతాన్ని పెరికేశాడు. అదే సమయంలో ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజెక్కించుకున్నాడు. రాక్షసుడు గిలగిల్లాడుతూ నేలకూలాడు. వాడితో పాటు ప్రతాపసేనుడు జయంతులు కూడా నేలపైన పడిపోయారు. ప్రతాపసేనుడు ఎగిరి దూరంగా పడ్డ మంత్రదండాన్ని తీసుకొని జయంతుడితో కలిసి తాము క్రితం రాత్రి మాటలు విన్న గదిలోకి ప్రవేశించాడు. శిలారూపంలో ఉన్న రాకుమార్తెలందరినీ మంత్రదండంతో తాకి నిజరూపాల్ని తెప్పించారు. జయంతుణ్ణి చూడగానే వీణావతి పరుగున వచ్చి నిలిచింది. జయంతుడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తక్కిన రాకుమార్తెలందరూ వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రతాపసేనుడు మంత్రదండాన్ని గాల్లోకి ఊపి వాళ్ళందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళగలిగేలా చేశాడు. ప్రతాపసేనుడు జయంతులు వీణావతిని తీసుకొని ఆ భవనం నుంచి బయటపడ్డారు. అయితే వాళ్ళకి తాము మొదట ప్రవేశించిన బిలమార్గం ఎక్కడుందో కనిపించలేదు. తిరిగి తిరిగి మళ్ళీ బయలుదేరిన చోటుకే వచ్చారు. వారికి ఎదురుగా కాళీమాత విగ్రహం కనిపించింది. నాల్కులు చాచి భయంకరంగా ఉంది. పక్కన ఏదో చక్రం వంటి సాధనం కనిపించింది. దాన్ని తిప్పగానే పూజామందిరం చివర బిలద్వారం ఏర్పడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే క్రిందకి మెట్లు కనిపించాయి. ముగ్గురు బిలంలోకి ప్రవేశించారు. గాఢాంధకారం. కొంత దూరం పోయేసరికి ఎక్కడి నుంచో సన్నటి వెలుగు కిరణాలు ప్రసరించాయి. ముగ్గురు ఆ వెలుగును ఆధారం చేసుకుని నడిచారు. అక్కడ చిన్న చిన్న గుహల్లాంటివి 4-5 గదులు కనిపించాయి. అందులో చివరి గదిలో ఒక వృద్ధుడు కనిపించాడు వారికి. అతడి ముఖము ఏదో తెలియని కాంతితో వెలిగిపోతోంది. ముగ్గురు అతన్ని సమీపించారు. ఆ వృద్ధుడు సవ్వడి విని వెనక్కి తిరగకుండానే ఇలా అన్నాడు. ఏకదంతా, నీకెన్నో విద్యలు మంత్రతంత్రాలు నేర్పాను కదా. గురువునని కూడా చూడకుండా నన్ను బంధించావు కదా. నీకు మృత్యువు కాచుకొని ఉంది, మర్చిపోకు. నా మాట విని బంధించిన యువతుల్ని విడిచిపెట్టు. నీ అహంకారం విడిచిపెట్టు. నాది నాకు అప్పగించు. నీకు శుభమైతుంది, లేదా నికృష్టమైన చావు చస్తావు అంటూ వెనుదిరిగిన వృద్ధుడు వారి ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయాడు. మీరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? రాక్షసుడు మిమ్మల్ని చూస్తే విడిచిపెట్టడు. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి అన్నాడు వృద్ధుడు హెచ్చరికగా. జయంతుడు పెద్దగా నవ్వి, రాక్షసుడు అందలమెక్కి చాలాసేపు అయింది అన్నాడు. వృద్ధుడు నమ్మలేదు. ప్రతాపసేనుడు మంత్రదండాన్ని చూపాడు. ఏకదంతుణ్ణి ఎలా హతమార్చింది చెప్పాడు. వృద్ధుడు మంత్రదండాన్ని తాకి ఓ బ్రహ్మరాక్షసుడిలా మారిపోయాడు. నిశ్చేష్టులై చూస్తున్న వారి వంక చిరునవ్వుతో చూసి, బిడ్డలారా, భయపడకండి. ఇదే నా నిజరూపం. నేనెవరికీ అపకారం చేసేవాడిని కాను. శాప ఫలితంగా నేను ఈ రూపం పొందాను. మీరు సంహరించిన ఏకదంతుడు నా శిష్యుడు అన్నాడు బ్రహ్మరాక్షసుడుగా మారిన వృద్ధుడు. మీకీ శాపం ఎలా వచ్చింది? వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు ప్రతాపసేనుడు.
బ్రహ్మరాక్షసుడి వదనము విచారమయమైంది. నా చరిత్ర వింటారా? నాది ఆనంద విచార నమిశ్రిత గాథ, ఆవేదనా స్రవంతి. మీరు నాకు ఆప్తులయ్యారు, మీకు తప్పక చెబుతాను అని చెప్పసాగాడు. నేను గంధర్వలోకవాసిని. నన్ను మణిభూషణుడు అంటారు. నేనొకనాడు విహారార్థమై విమానంలో వెళ్తూ ఉండగా నా దృష్టి ఓ సుందరిని ఎత్తుకుపోతున్న రాక్షసుడిపై పడింది. ఆమె స్పృహ కోల్పోయి ఉంది. వాడామెను అపహరించుకుపోతున్నాడని గ్రహించాను. తక్షణము నేను వాణ్ణి ఎదుర్కొని సంహరించాను. ఆ మరుక్షణమే రాక్షసుడి స్థానంలో ఓ మునిబాలకుడు కనిపించాడు. అతని వదనము తేజస్సుతో వెలిగిపోతోంది. నేను ఆశ్చర్యపోయాను. అతను వినయంగా నమస్కరించి తన వృత్తాంతం చెప్పాడు. అతను మునికుమారుడు. విద్యాభ్యాసం చేయటానికి ధూర్జటి మహాముని వద్ద శుశ్రూష చేస్తూ మునిపత్నిని చెరబట్టబోయాడు. మునిపత్ని ఆగ్రహించి రాక్షసుడిగా 1000 ఏళ్లు పడుండమని శపించింది. శాప విమోచనం కోరిన మునికుమారుడితో నాలాగే వంచటానికి ఒక యక్షిణిని గొనిపోతూ ఉండగా మణిభూషణుడు అనే గంధర్వుడు నిన్ను సంహరిస్తాడు. అప్పుడు నీకు విముక్తి అని విమోచన మార్గం చెప్పింది గురుపత్ని. ఆమె చెప్పిన ప్రకారము నా వలన మునిబాలకుడు విముక్తుడయ్యాడు. నాకు కృతజ్ఞతలు తెలిపి తన దారి తాను పోయాడు. ఈ లోపల యక్షిణి మూర్ఛరించి తేరుకొని నన్ను చూసి కంగారు పడింది. నేను జరిగిన సంగతి చెప్పి ఆమెని నా విమానంలో స్వస్థలం చేర్చాను. అప్పుడే మా ఇరువురి మనస్సులోనూ అనురాగ బీజం మొగ్గతొడిగింది. అది క్రమంగా కొమ్మలు వేసి పుష్పించింది. మేమిద్దరము అనేకసార్లు ఏకాంతంగా కలుసుకొని ఒకరి మనసు మరొకరికి అర్పితం చేసుకున్నాం. ఇది ఆమె తండ్రి కంటపడింది. నన్ను ఆమె వంక చూడరాదని శాసించి ఆమెను నిర్బంధించాడు. నేను ఆమెను కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిట్ట చివరికి ఒకనాడు ఆమె తండ్రి లేని సమయం చూసి ఆమెను నిర్బంధించిన భవనానికి ప్రవేశించాను. ఆమె నా ఎడబాటుకు కుమిలిపోతోంది. నన్ను చూసి ఆనందంతో నోటమాట రాలేదు. అయితే మా ఆనందం క్షణికమే. ఆమె తండ్రి ఆమెను చూడవస్తున్నాడన్న వార్త వచ్చింది. నేను తప్పించుకునేంతలోనే ఆయన రానే వచ్చాడు. నన్ను చూసి కోపం పట్టలేక, రాక్షసమాయతో ఇక్కడికి ప్రవేశించావు కాబట్టి బ్రహ్మరాక్షసుడివై పడి ఉండు అని ఘోరంగా శపించాడు. నేను ఆయన కుమార్తె కాళ్ళ వేళ్లపడి ప్రార్థించగా మనసు కరిగి అరచేత పుట్టుమచ్చ కలిగిన వీరుడి చేతిలో మరణిస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఇదే ఆనాటి నా రూపం. నేను కొంతకాలం తపస్సు చేసి సిద్ధుణ్ణయ్యాను. ఎన్నో మాయలు మంత్రతంత్రాలు నా వశమయ్యాయి. ఈ మర్రి చెట్టు నా నివాసంగా చేసుకొని దీని తొర్రలో సొరంగం సృష్టించి ఈ భవనాలు నేనే నిర్మించాను. ఇలా ఉండగా ఒకరోజు ఈ ఏకదంతుడు ఈ చెట్టు క్రింద విశ్రమించడం చూశాను. అతన్ని శిష్యుడిగా స్వీకరించాలని కోరిక కలిగింది. అతను కూడా గురువు కోసం వెతుకుతున్నాడని తెలిసింది. వెంటనే అతన్ని నా దగ్గరుంచుకొని అన్ని విద్యలు నేర్పాను. మంత్రతంత్రాల్లో నా అంతటి వాణ్ణి చేశాను. ఇద్దరము ఇక్కడే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కొంతకాలం గడిచింది. నా శిష్యుడు స్త్రీ వ్యామోహంతో పరస్త్రీలను, అందున ముక్కుపచ్చలారని రాజకుమార్తెలను అపహరించుకొని వచ్చి నిర్బంధించడం నా కళ్ళపడింది. తప్పని వారించిన నన్ను వృద్ధుడిగా మార్చి మంత్రదండంతో నిర్వీర్యుని చేశాడు. తనకి అడ్డు తగలకుండా ఈ గదిలో బంధించాడు. అది వాడు నాకిచ్చిన గురుదక్షిణ. మీరు సంహరించిన ఆ ఏకదంతుడే నా శిష్యుడు అని ముగించాడు బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్న మణిభూషణుడు. ప్రతాపసేనుడు శ్రద్ధగా ఆలకించి, మీకు శాప విమోచనం అరచేత పుట్టుమచ్చగల వీరుడి వల్ల కదూ అయితుందన్నారు అన్నాడు సాలోచనగా. అవునాయనా, అలాంటి వీరుడి కోసమే ఎదురుచూస్తున్నాను. ఏదో నాటికి ఆ వీరుడు రాకపోడు. యక్షిణి తండ్రి ఇచ్చిన గడువు పూర్తి కావస్తుంది కూడా అన్నాడు మణిభూషణుడు. ప్రతాపసేనుడు తన ఎడమ చేతి అరచేయి మణిభూషణుడికి చూపించాడు. కంది గింజంత పుట్టుమచ్చ కొట్ట వచ్చినట్లు కనిపించింది.
మణిభూషణుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చావా తండ్రి? ఇంతకాలం ఎదురుచూస్తున్నది నీ గురించే. నీకు నా చరిత్ర చెప్పకుంటే నువ్వే ఆ వీరుడువని నాకు తెలిసే అవకాశం లేకపోయేది. నీ కత్తితో నన్ను సంహరించి నన్ను ఈ ఘోర శాపం నుంచి విముక్తిని చెయ్యి మహానుభావా అన్నాడు మణిభూషణుడు ఆనందంగా. జయంతుడు, వీణావతి సంభ్రమంగా చూస్తున్నారు. ప్రతాపసేనుడు కత్తినెత్తి ఒక్క వ్రేటుతో మణిభూషణుడి తల తెగ నరికాడు. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి పుట్టి బ్రహ్మరాక్షసుడి స్థానంలో ఓ దివ్య పురుషుడు నిల్చుని ఉన్నాడు. నీ దయ వల్ల నేటికి విముక్తి లభించింది నాయనా. నీకు నా కృతజ్ఞతలు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను, కోరుకో అన్నాడు మణిభూషణుడు. తన తండ్రి ఔషధం గురించి అడగాలని నోటి చివరి వరకు వచ్చింది ప్రతాపసేనుడికి. కాని తను స్వశక్తితో సాధించాలి కాని యాచించి కాదు. ఇలా అనుకుని అతను మణిభూషణుడితో, నాకే కోరికలు లేవు స్వామి. మీరు మీ నిజరూపం పొందారు, అదే చాలు. నా వలన ఈ కార్యం జరగటం నాకు ఆనందదాయకంగా ఉంది అన్నాడు. ఈ మంత్రదండము చాలా మహిమగలది. దీన్ని మీతో తీసుకువెళ్ళండి. నా సహాయం కావలసినప్పుడు నన్ను స్మరించండి, వస్తాను అన్నాడు మణిభూషణుడు. ఇంతలో ప్రతాపసేనుడికి జయంతుడి విషయం గుర్తుకు వచ్చింది. అతనికో దారి చూపించాల్సిన బాధ్యత మర్చిపోయాడు. ప్రతాపసేనుడు మణిభూషణ్ణి చూసి, మహాత్మా, నా స్నేహితుడు ప్రస్తుతం తన దేశం వదిలి వచ్చాడు సహధర్మచారిణితో. ఇతనికి స్థిర నివాసం ఏర్పాటు చేయండి అన్నాడు. జయంతుడు వారించి, మిత్రమా, నీతోనే మేము వస్తాం. నిన్ను వదిలి మా స్వార్థం చూసుకోలేము. నువ్వెక్కడుంటే అక్కడే మా నివాసమును అన్నాడు. ప్రతాపసేనుడి ఔదార్యము జయంతుణ్ణి కళ్ళు చెమర్చేలా చేసింది. ప్రతాపసేనుడు మిత్రుడు భుజం చరిచి, నువ్వైతే అలాగే తీసుకుపోయేవాడిని. సుకుమారి మా చెల్లెలు కష్టపడుతుంటే నే చూడలేను అన్నాడు ఆప్యాయంగా. మణిభూషణుడికి వారి అన్యోన్య స్నేహం చూసి ముచ్చట వేసింది. ఈ మంత్రదండం మీకేది కావాల్సినా ఇస్తుంది. ఇప్పుడే రుజువు చేస్తాను చూడండి అని మణిభూషణుడు మంత్రదండాన్ని ముమ్మారు గాలిలోకి ఊపాడు, ఏదో స్మరించి. క్షణంలో ఆ కీకారణ్యము జనావాసం గల రాజ్యంగా మారిపోయింది. వారున్న ప్రదేశము ఆకాశ హర్మ్యాలతో అలరారింది. దాసదాసీ జనం బార్లు తీరి నిలిచారు. వారున్న చోట రాజభవనం వెలిచింది. చెట్లు పుట్టలు అందమైన ఉద్యానవనాలుగా మారిపోయాయి. క్షణకాలంలోనే ఇదంతా జరిగిపోయింది. మణిభూషణుడు వారి వంక చూసి, చూశారా, ఈ మంత్రదండం ఇవ్వలేనిది లేదు. దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇంతటితో మన సంబంధం తెగిపోదు. ఎప్పుడైనా అవసరమైతే నన్ను స్మరిస్తే వచ్చి వాలతాను అన్నాడు మణిభూషణుడు. జయంతుడు ప్రతాపసేనుడి వంక తిరిగి, మిత్రమా, ఈ రాజ్యం సర్వస్వము నీ ఆధీనము. నీవు తిరిగొచ్చే వరకు నేను ఈ రాజకార్యాలు చక్కబెడతాను. రాగానే నీకు అప్పగిస్తాను అన్నాడు. పిచ్చివాడా, ఇదంతా నీకోసమే. మగధ సామ్రాజ్యానికి ఏకైక వారసుణ్ణి. నాకింకా రాజ్యాలు భోగాలు వేరే ఎందుకు? దీన్ని యథేచ్ఛగా ఏలుకొని సుఖంగా ఉండు అన్నాడు ప్రతాపసేనుడు. తర్వాత ఫణిభూషణుడి వంక తిరిగి, మహానుభావా, ఈ మంత్రదండంతో మాకు పనిలేదు. మా కోరిక తీర్చారు. ఇక మా స్వశక్తితో కార్యాలన్నీ చక్కబెట్టుకుంటాము. ఎన్నడైనా తమ అవసరం వస్తే మిమ్మల్ని స్మరిస్తాము అన్నాడు. మణిభూషణుడు అతని నిరాడంబరతకు సంతోషించి మంత్రదండంతో అదృశ్యమయ్యాడు. ప్రతాపసేనుడు స్వయంగా జయంతుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చేశాడు. ఆ రాజ్యానికి మాణిక్యపురి అని నామకరణం చేశాడు. జయంతుడు ఎంతగా బ్రతిమిలాడినా నవ్వుతూ తిరస్కరించి, తిరుగు ప్రయాణంలో తప్పకుండా వారిని కలుసుకుంటానని, వారి ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చి వారి నుంచి సెలవు తీసుకున్నాడు. ఆ సరికే ప్రతాపసేనుడి పంచకళ్యాణి గుర్రాన్ని తన గుర్రపుశాలలో కట్టించాడు జయంతుడు. ప్రతాపసేనుడు గుర్రాన్ని రప్పించి స్నేహితుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు. పగలు అంతా ప్రయాణం చేసి రాత్రి ఏదో గ్రామంలో బస చేస్తూ తన ప్రయాణము అకుంఠిత కార్యదీక్షతో సాగిస్తున్నాడు ప్రతాపసేనుడు.
తెలిసిన వారి నుంచి వింధ్యారణ్యానికి మార్గాన్ని గుర్తులను అడిగి ఆ ప్రకారమే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంతలో అతనికి దూరంగా కోట బురుజు ప్రాకారాలు కనిపించాయి. తన గుర్రాన్ని అటు పరిగెత్తించాడు. అదొక స్వతంత్ర రాజ్యం, పేరు కాశీరాజ్యం. ముందుగా ప్రతాపసేనుడు ఓ సత్రంలో బస చేశాడు. భోజనం చేసి కాసేపు విశ్రమించాలని మేనువాల్చాడు. ఇంతలో కొంతమంది వ్యక్తుల సంభాషణ అతని చెవిన పడింది. అందులో వింధ్యారణ్యం అన్న మాట కూడా దొరలటంతో ఆసక్తిగా వినసాగాడు. మన రాజుగారికెంత కష్టమొచ్చి పడిందిరా పాపం, ఆయనకి నిద్రాహారాలు కూడా లేవట. దిక్కుమాలినవాడెవరో రాజుగారికి తీరని గర్భశోకం కలిగించాడు. రత్నం లాంటి పిల్ల, ఆమెనెత్తుకుపోవడానికి వాడికి చేతులెలా వచ్చాయో. భలే వాడివిరా, మన రాకుమారి లావణ్య పేరుకు తగ్గ సౌందర్య రాశి, కుందనపు బొమ్మ, సుగుణాల ప్రోవు, అందులో ఆమెకు సాటి లేదు. అలాంటి పిల్లను చూస్తే ఎవడికి ఆశ పుట్టదు? అంతేలే, అదృష్టవంతుడెవరా అని ఆలోచిస్తే ఆమెను పెళ్లి చేసుకున్నవాడే. ఎన్ననుకొని ఏం లాభం? చేజారిపోయాక దుఃఖించే ప్రయోజనమేమిటి? రాకుమార్ని ఎత్తుకుపోయిన వాడెవడో రాక్షసుడని, వింధ్యారణ్యంలో ఉంటాడని ఎవరో అనటం విన్నాను. ఎవరికీ పూర్తిగా తెలియదు నిజాలు. అవునంటే అవుననటం తప్ప. మొన్న రాజుగారు వేయించిన దండోరా విన్నావా? ఎంతగా విసిగి వేసారకపోతే ఆయన ఎలా చాటిస్తారు? ఏమిటి, దండోరా వేయించారా? నేను ఊళ్ళో లేను గాని ఏమని వేయించారు? రాకుమార్తెని వెదికి తెచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు రాకుమార్తెనిచ్చి వివాహం చేయిస్తానని చాటించారు. ఇప్పటికే ఎవరెవరో ప్రయత్నించారట కదా. అయితే మాత్రం ప్రయోజనం లేదే. అయినా ఎత్తుకుపోయినవాడు అంత తేలిగ్గా వదులుతాడా? వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం అనేది నాకు ఇంతవరకు తెలీదు. మన సూరసేన మహారాజుకి పుత్ర సంతానం లేకపోవటం వలన చూసావా ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైందో. అవునవును, మహారాజు గారి తదుపరి గద్దెనెక్కేవాళ్లేరి? రాజ్యం అరాచకమే. ఆ తర్వాత మరి మాటలు వినిపించలేదు. ప్రతాపసేనుడు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రికి కావలసిన మంత్రపుష్పము వింధ్యారణ్యంలోనే దొరుకుతుంది. ఈ రాకుమారి కూడా వింధ్యారణ్యంలోనే బంధింపబడి ఉంటుందన్నారు. ఒకేసారి 2 పనులు పూర్తయితాయి. తనెలాగైనా ప్రయత్నించి రాకుమారిని విడిపించి తీసుకురావాలి. ఈ ఆలోచన రాగానే ఇక అతనక్కడ ఒక్క క్షణం కూడా నిలిచి ఉండలేకపోయాడు. వెంటనే రాజభవనానికి చేరాడు. ద్వారపాలకుడితో తాను వచ్చిన విషయం కబురు పెట్టాడు. ఆ భటుడు వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చి ప్రతాపసేనుని వెంటబెట్టుకుని లోనికి వెళ్ళాడు. సరాసరి సూరసింహ మహారాజు సమాలోచన మందిరానికి తీసుకుపోయాడు. మహారాజు ప్రతాపసేనుణ్ణి నఖశిఖ పర్యంతం చూసి తనకెంతో పరిచయమున్న ముఖ కవళికలు పోలికలు అతనిలో గమనించాడు. సాదరంగా కూర్చుండపజేసి, ఎవరినైనా నువ్వు అని అడిగాడు సౌమ్యంగా. మహారాజా, నేను మగధ రాజ్యాధీశుడైన చంద్రసేన మహారాజు కుమారుణ్ణి. నన్ను ప్రతాపసేనుడు అంటారు అని ప్రతాపసేనుడు చెబుతూ ఉండగానే సూరసింహ మహారాజు లేచి ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. నాయనా, చంద్రసేనుడు నేను బాల్య స్నేహితులం. ఒకే గురువు వద్ద విద్యనభ్యసించాం. మా ఇరువురి మధ్య అరమరికలు లేవు. ఆయన నాకెంతో కావలసినవాడు. ఎప్పుడో నీ బాల్యంలో ఒకసారి కలుసుకున్నాము. తర్వాత రాజకార్యాల మధ్య నలిగిపోయి ఒకరినొకరు చూసుకోవటమే పడలేదు. ఈ మధ్య మగధ విషయాలు కూడా నాకు తెలియవు. తండ్రిగారు కుశలమే కదా అని అడిగాడు సూరసింహుడు. ప్రతాపసేనుడి వదనంలో విచార మేఘాలు కమ్ముకున్నాయి. తండ్రి విషయం చెప్పి తాను బయలుదేరిన కార్యకరణాన్ని వివరించాడు. తను లావణ్యను వెతికి తీసుకురావాలనుకుంటున్న సంగతి కూడా చెప్పాడు. సూరసింహుడు తొట్రుపడి, వద్దు నాయనా, అంత సాహసం వద్దు. అందున నా బాల్య స్నేహితుడి కొడుకును ఓ రాక్షసుడి పాట పాడనివ్వను. నా కూతురు ఎలాగూ దక్కలేదు. నా స్వార్థానికి నిన్ను బలి చేయలేను. నా అదృష్టం
లావణ్య అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. క్షమించండి మహారాజా, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఔషధం గురించి ఎటూ నేను వింధ్యారణ్యం వెళ్ళక తప్పదు. మీ అమ్మాయి గురించి ప్రత్యేకంగా వెళ్ళటం లేదు కదా. కష్టాలు చెప్పిరావు, వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నిలబడాలి. దయచేసి రాకుమార్తె చిత్రపటాన్ని ఇప్పించండి, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అన్నాడు ప్రతాపసేనుడు స్థిరకంఠంతో. ఇక ఎంత చెప్పినా అతడు వినిపించుకోడని మహారాజు గ్రహించాడు. లావణ్య చిత్రపటాన్ని తెప్పించి అతనికి ఇచ్చాడు. ఆ జగన్మోహిని రూపం చూడగానే ప్రతాపసేనుడు కొంచెంసేపు ఆశ్చర్యపోయాడు. ఆమె అసమాన సౌందర్య రాశి. ప్రయత్నపూర్వకంగా దృష్టి మరల్చుకొని మహారాజు వద్ద సెలవు తీసుకుని బయటికి నడిచాడు. సూరసింహుడు అతన్ని వదల్లేక వదిలాడు. ప్రతాపసేనుడు సరాసరి తను బస చేసిన సత్రం చేరి తన పంచకళ్యాణి నెక్కి ఒక్కసారిగా ముందుకు పరిగెత్తించాడు. అది ఘోరారణ్యం. వాతావరణం భీకరంగా ఉంది. దట్టంగా ఉన్న చెట్లు విరబోసుకున్న దెయ్యాల్లా అటూ ఇటూ ఊగుతున్నాయి. అది వింధ్యారణ్యం. అక్కడికి ఒక గుహ నుంచి వికటాటహాసం వినిపిస్తోంది. ఆ గుహ భూతపతి అనే రాక్షసుడి నివాసం. వివిధ దేశాల నుంచి రాజకుమార్తెలను, సౌందర్య రాసుల్ని తీసుకుని వచ్చి తన్ను వివాహమాడవలసిందిగా నిర్బంధిస్తుంటాడు. కాదన్న వాళ్ళని కఠిన పాషాణులుగా మార్చివేస్తాడు. భూతపతి చూపు కాశీరాజ్యం మీద పడింది. కాశీరాజైన సూరసింహ మహారాజు కుమార్తె అందగత్తె అని, సౌందర్య ఖని అని చూచాయిగా విన్నాడు. వెంటనే బయలుదేరి కాశీరాజ్యం చేరాడు. ఆనాడు లావణ్య తన ఉద్యానవనంలో చెలులతో విహరిస్తూ ఉండగా ఎక్కడ్నించో ఓ పంచవన్నెల రామచిలుక అక్కడికి ఎగిరి వచ్చింది. లావణ్య అపురూపమైన ఆ చిలుక లావణ్యానికి మురిసి మక్కువ పడి దాన్ని అందుకోపోయింది. అది ఆమె చేతికి అందకుండా తప్పించుకొని నెమ్మదిగా ఎగరసాగింది. లావణ్య పట్టుదలతో దాన్ని వెంబడించింది. ఆ చిలుక చేతికి అందినట్టే అంది నెమ్మదిగా చాలా దూరం తీసుకుపోయింది. చిలుకని వెంబడిస్తూ లావణ్య పరిసరాలనే మరిచిపోయింది. ఆమెని నిర్జన ప్రదేశానికి తీసుకుపోయిన చిలుక అకస్మాత్తుగా భయంకరాకారుడైన రాక్షసుడిగా మారిపోయింది. లావణ్య కెవ్వున కేకపెట్టి మూర్ఛిల్లింది. ఆ రాక్షసుడు భూతపతి. ఆమెను గగన మార్గాన తన గుహకు తీసుకుని పోయాడు. అప్పుడు రాజభవనంలో అలజడి చెలరేగింది. చెలికత్తెలు తమ రాకుమారి కోసం ఉద్యానవనమంతా వెతికి ఆమె లేకపోయేసరికి బెంబేలెత్తిపోయారు. మహారాజు కఠినంగా శిక్షిస్తారని భయపడిపోయారు. గత్యంతరం లేక ఈ వార్త మహారాజుకి చెప్పేశారు. తన ఆరో ప్రాణమైన రాకుమార్తె కనిపించలేదని వినగానే ఆయన గుండె గుబేలుమంది. విచార సముద్రంలో మునిగిపోయాడు. భటులు రాజ్యమంతా వెతికారు. శత్రురాజులెవరైనా అపహరించుకొని పోయారేమో తెలుసుకోవటానికి వేగుల వాళ్ళు వెళ్లారు. కాని ఫలితం శూన్యం. మహారాజు విసిగిపోయి తన కుమార్తెను అప్పగించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. అనేక మంది సాహసవంతులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అర్ధరాజ్యంతో పాటు రాకుమార్తెను కూడా ఇచ్చి కళ్యాణం జరిపిస్తానని ప్రకటించాడు. రాజ్యం కన్నా రాకుమారి మీద ప్రేమతో చాలామంది యువకులు పూనుకున్నారు. కానీ వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. భూతపతి కాశీ యువరాణి లావణ్యని తన గుహకు తీసుకుని పోయి నిర్బంధించసాగాడు. తన్ను వరించవలసిందిగా వేధించసాగాడు. రాకుమారి కోడెత్రాజులా బుసకొట్టింది. ఛీ దుర్మార్గుడా, నన్ను నా వారి నుంచి దూరం చేసిందిగాక వివాహమాడమంటావా? ద్రోహి, పాపి, చండాలుడా అని దుర్భాషలాడింది. ఎందుకే నా మీద అంత కోపము అననయించబోయాడు భూతపతి. ఛీ పాపాత్ముడా, నా తల్లిదండ్రులు నా వియోగంతో ఎంత కుమిలిపోతున్నారో. నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని నా తండ్రి హృదయం ఎంత దెబ్బతిన్నదో. నీ వంటి కర్కశ పాషాణ హృదయాడికి ఈ విషయాలేం తెలుస్తాయి? అమాయక కన్యలను అపహరించడం తప్ప. బాలా,
ఎందుకే అలా బేలలా మాట్లాడతావు? నాకన్నా పౌరుషవంతుడు, అందగాడు, వీరుడు ఈ భూమండలంలోనే కాదు, త్రిభువనాల్లోనూ ఎక్కడా నీకు లభించడే. ఈ సదవకాశాన్ని విడుచుకోకు. నేను చాలు నీ అధిక ప్రసంగం అరిచింది లావణ్య. బాలామణి, నేనెవర్నని భావిస్తున్నావే? నీకు కాబోయే వరుణ్ణే. రా, నా హృదయపీఠాన్ని అలంకరించు. స్వర్గ సౌఖ్యాలు చవిచూద్దాం. ఆలస్యం చేయక రావే అంటూ భూతపతి వికృతంగా నవ్వుతూ మీదికి రాసాగాడు. నిలు దుర్మార్గుడా! రోజు నా వంటి నిస్సహాయ అబలలు ఎంతమంది నీ పశుప్రవృత్తికి బలైతున్నారు. నేనందరిలాంటి దాన్ని అని భావిస్తున్నావేమో. అడుగు ముందుకు వేశావంటే నా ప్రాణమైనా తీసుకుంటాను గాని నీకు దక్కను. భూతపతి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. నీకు 2 రోజులు గడివిస్తున్నాను, ఆలోచించుకో. ఈలోగా హృదయరాణిగా అంగీకరిస్తే సరి, లేకుంటే నీకు పట్టబోయే గతి కన్నులారా నువ్వే చూస్తావు, జాగ్రత్త అని హూంకరించి విసురుగా వెళ్ళిపోయాడు. లావణ్య విచారవదనంతో దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ నిర్జనమైన మైదానం గుండా దూసుకుపోతుంది ప్రతాపసేనుడి పంచకళ్యాణి. ఎన్నో గుట్టలు మెట్టలు దాటి సమతలమైన మైదానం మీదకి వచ్చాడు. ఎక్కడా నరసంచారమే కనిపించడం లేదు. ఆయన విసుగు చెందక ముందుకే ఉత్సాహంగా ప్రయాణం సాగిస్తున్నాడు. అతడు ఆ విధంగా చాలా దూరం ప్రయాణించాక కొంత దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది అతనికి. ప్రతాపసేనుడు ఆశ్రమం సమీపించి గుర్రం దిగాడు. లోపల శాంతవదనంతో చక్కటి వర్చస్సు తేజరిల్లుతుండగా తపస్సమాధిలో ఉన్న ముని కనిపించాడు. ఆయన తపస్సుకి భంగం రాకుండా ఒక పక్కన నిల్చున్నాడు. కొంతసేపటికి ముని తపస్సు చాలించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ప్రతాపసేనుడు కనిపించాడు. ఆయన శాంత గంభీర స్వరాన, "ఎవర్నాయనా నువ్వు? ఇక్కడ ఏం పని?" అని అడిగాడు. "మహాత్మా, నేను కార్యార్థినై బయలుదేరి వెళ్తున్నాను. దారిలో తమ ఆశ్రమం చూసి వింధ్యారణ్యానికి మార్గం చెబుతారేమోనని ఆగాను. దయచేసి మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి. మీకు జన్మాంతం రుణపడి ఉంటాను" అన్నాడు ప్రతాపసేనుడు చేతులు జోడించి. మునీశ్వరుడి పెదవుల మీద దరహాస చంద్రిక మెరిసింది. "నాయనా, నువ్వు కార్యదీక్షాపరుడువని నాకు తెలుసు. నీవే కార్యార్థివై పోతున్నది నాకు కూడా తెలుసు. భూతపతి నివాసము నాకు తెలుసు. వింధ్యారణ్యానికి మార్గం చెబుతాను. అయితే వాడు కడు దుర్మార్గుడు. వాడి గర్భాన నా వేదశాస్త్రాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. నీవు వింధ్యారణ్యంలో నీ తండ్రికి కావలసిన ఔషధాలు తెచ్చుకోవచ్చును. కానీ నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి" అన్నాడు ముని. "సెలవివ్వండి స్వామి" ఆత్రంగా అడిగాడు ప్రతాపసేనుడు. ఇన్నాళ్లకి తనకి వింధ్యారణ్యాల గురించి సరిగ్గా చెప్పగలిగిన వ్యక్తి దొరికాడని అతనికి చాలా ఆనందంగా ఉంది. "వాగ్దానం చేస్తావా?" అడిగాడు ముని. "సందేహించకండి స్వామి, అదెంతటి కష్టమైనా నెరవేరుస్తాను" నిశ్చల స్వరాన అన్నాడు ప్రతాపసేనుడు. "భూతపతి గర్భాన నా వేదశాస్త్రాలున్నాయని చెప్పాను గదా. నీవు వాణ్ణి మట్టుపెట్టి వాటిని నాకు అప్పచెప్పాలి. అయితే భూతపతి ప్రాణం వదిలే లోపల వాటిని స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే వాటితో పాటే అవి నశిస్తాయి. ఇది మాత్రం మర్చిపోకు" అన్నాడు ముని. "అలాగే స్వామి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మీ గ్రంథాలు ఆ దుర్మార్గుడికి ఎలా దొరికాయి?" అడిగాడు ప్రతాపసేనుడు. ఆ ముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. "ఇది జరిగి ఇప్పటికి రమారమి 100 సంవత్సరాలై ఉంటుంది. నేనొకనాడు దీర్ఘ తపస్సులో ఉండగా ఈ భూతపతి వచ్చాడు. నన్ను పిలిచాడు గాని తపస్సమాధిలో ఉన్న నేను బదులివ్వలేదు. భూతపతి ఆగ్రహంతో నన్ను భంగపరచడానికై జంతువు నెత్తురు నాపైన చిందించాడు. కనులు తెరిచి జరిగింది తెలుసుకున్నాను. నాకు ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. కానీ ఆగ్రహంతో శపించడం నా మతం కాదు. కోపాన్ని నిగ్రహించుకొని అతని వంక చూశాను. ఈ మార్గాన ఓ యువతి వచ్చింది, కనిపించిందా అని అడిగాడు దర్పంగా. నాకు తెలీదు. అయినా మానవకాంతతో నీకేం పని అని అడిగాను శాంతంగానే. అతను వెకిలిగా నవ్వాడు. పెళ్లాడటానికి ఏ స్త్రీ అయితేనేం అన్నాడు నిర్లక్ష్యంగా,
వికృతంగా మూతిపెట్టి. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎవరో స్త్రీని చెరబట్టబోతే తప్పించుకుని పోయుంటుంది. ఆమెను తరుముకుంటూ ఇటు వచ్చి ఉంటాడు అని ఊహించాను. నేను సమాధానం చెప్పకపోవడంతో ఆశ్రమం అంతా తానే వెతుక్కొని ఎవరూ కనిపించకపోవడంతో వెళ్ళిపోయాడు. భూతపతి వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకి ఎక్కడో దాక్కొని ఉన్న ఓ నిండు జవ్వని నా దగ్గరకు వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. స్వామి, నా ఉనికిని గమనిస్తే ఆ రాక్షసుడు బ్రతకనీయుడు. దయచేసి నన్ను మీ ఆశ్రమంలో ఉండనివ్వండి. నేను మీకు సేవలు చేస్తాను. ఆశ్రమాన్ని శుభ్రం చేస్తుంటాను. మీ సేవలో నా జీవితం గడిపేస్తాను, కాదనకండి అని ప్రాధేయపడింది. నేను బ్రహ్మచారిని. నా బ్రహ్మచర్యానికి ఆమె ఉనికి అడ్డు రాకూడదు. అందుకని నేను అంగీకరించలేదు. ఆమె నేను కాదంటే ఆత్మత్యాగం చేస్తానంది. ఆమెను తన దేశం పంపే ఏర్పాట్లు చేస్తానన్నాను గాని అంగీకరించలేదు. చివరికి ఆమెకు ఆశ్రయం ఇవ్వక తప్పలేదు. అది కూడా నా వ్రతానికి నియమానికి భంగం కలగని షరతు మీద అంగీకరించాను. ఆమె అంగీకరించింది. ఏనాడు తన పరిధి దాటి రాలేదు. నాకు శుశ్రూషలు చేస్తూ కాలం గడిపేది. ఒకనాటి తెల్లవారుజామున నేను నదీ తీరానికి స్నానానికి పోయాను. ఆ సమయంలో భూతపతి ఆమెను నా ఆశ్రమంలోకి ప్రవేశించి బలాత్కరించిపోయాడు. ఆత్మాభిమానం గల ఆమె వెంటనే ప్రాణత్యాగం చేసింది. భూతపతి ఆగ్రహంతో ఉక్రోషంతో చిందులు తొక్కి అక్కడున్న నా వేదాంగ శాస్త్ర పురాణాది గ్రంథాలన్నింటినీ గుటుక్కున మింగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన నేను అంతా గ్రహించాను. సర్వసంగ పరిత్యాగినైన నన్ను ఆమె మరణం కలిచివేసింది. నేను తలుచుకుంటే నా తపశక్తినంతా వినియోగించి అయినా సరే ఆ దుర్మార్గుణ్ణి మట్టుపెట్టి ఆ గ్రంథాల్ని నా కైవసం చేసుకోగలను. కానీ ఒక తుచ్చుని నాశనం చేయటం కోసం నా తపశ్శక్తిని వ్యర్థపరచుకోవటానికి నా మనస్సు అంగీకరించలేదు. ఆనాటి నుంచి నా గ్రంథాల్ని నాకు అప్పగించగల వీరుడు రాకపోతాడా అని నిరీక్షిస్తున్నాను. ఇంతకాలానికి నువ్వు కనిపించావు. నీకు వింధ్యారణ్యానికి మార్గం చెబుతా, విను. అదిగో ఆ కనబడే 2 వటవృక్షాల మధ్యగా పోతున్న బాట చూడు. అదే తిన్నగా వింధ్యారణ్యానికి దారితీస్తుంది. నువ్వా మార్గం పట్టి వెళ్ళు. ఆ రాక్షసుడు మరణించక మునిపే అతని పొట్ట చీల్చి గ్రంథాల్ని చేజెక్కించుకోవాలి. మరిచిపోకు. ఇక వెళ్ళు నాయనా, నీకు శుభమైతుంది అంటూ ముగించాడు ముని. ప్రతాపసేనుడు ఆయన వద్ద సెలవు తీసుకుని వింధ్యారణ్య మార్గాన తన గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ మార్గము గాఢాంధకారమై చెట్లు గుట్టలతో నిండిపోయి నిర్జనమై ప్రయాణానికి అనుకూలంగా లేదు. క్రూర మృగాల గర్జింపులు గాండ్రింపులు ఘోరంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్య ప్రతాపసేనుడు వాటితో గంటల తరబడి పోరాడవలసి వచ్చేది. అలా చీకటి పడే వరకు ప్రయాణించాడు. అతడి గుర్రము ముందుకు అడుగు వేయలేకపోతుంది. అతను కూడా బాగా అలసిపోయాడు. ఆ రాత్రి ఎక్కడైనా విశ్రమించి ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వటవృక్షం కింద మేనువాల్చాడు. పక్షుల కిలకిలా రావాలతో మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. అతనికి తెలియని ఉత్సాహము, కార్యదీక్ష పెళ్ళిబుకుతున్నాయి. తూర్పున వెలుగురేకులు ప్రసరిస్తున్నాయి. అతని మనసులో ఆనందరేకులు పురివిప్పున నెమలిలా నాట్యమాడుతున్నాయి. పక్కనే గలగలా పారుతున్న సెలయేరులో మనసారా స్నానమాడి పంచకళ్యాణిని ఎక్కి ఆదలించాడు. కొంత దూరం వెళ్లేసరికి మార్గము 3 భాగాలుగా చీలిపోయింది. మునీశ్వరుడు ఈ కూడలి గురించి చెప్పనేలేదు. ఏ మార్గం గుండా పోవాలి అనే సందేహం కలిగింది. చివరికి భగవంతుణ్ణి స్మరించుకొని ఓ మార్గాన్ని తానే ఎన్నుకొని అటువైపు గుర్రాన్ని పరిగెత్తించాడు. కొండల వాగుగుండా నీరు గలగలా ప్రవహిస్తోంది. ఆ నీటిని కాలవల ద్వారా పంట పొలాల మీదకి మళ్లించి సాగు చేసుకొని కాయో పండో తిని జీవిస్తున్నారు అడవి కోయలు. తాము ముందుగా పండించే పంట ముందుగా తమ శక్తి మాతకు అర్పించుకొని ఆ మాత తృప్తి కోసము నరబలులిచ్చి
ఆ తర్వాత వాటిని అనుభవించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ శక్తి దయవలనే తాము సుఖంగా ఉన్నామని వాళ్ళ దృఢ నమ్మకం. అది ఎన్నాళ్ళగానో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆచారం. అయితే ఆ సంవత్సరము నరబలినిచ్చేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇదివరలో మనుష్యులని సమీప గ్రామాల నుంచి సమయం చూసి ఎత్తుకువచ్చి బలి ఇచ్చేవారు. అది గమనించి గ్రామస్తులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందుచేత కోయలు దారి పక్కన పొంచి అటుగా పోయే మనుషుల్ని ఎత్తుకుపోయి బలిచ్చేవారు. ప్రజలు దరిదాపులకే రావటం మానేశారు. ఆ ఛాయలకు పోవటమే పూర్తిగా మానేశారు. అందుచేత ఆ సంవత్సరము వారికెవరూ లభించలేదు. ఎన్నో విధాలా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నిల్వ చేసిన ఆహార పదార్థాలన్నీ ఖర్చయిపోయాయి. కొత్త పంట చేతికొచ్చి చాలా రోజులైంది. కానీ నరబలి ఇవ్వనిది అనుభవించటానికి వీల్లేదు. మాతకు ఆగ్రహం వస్తే తమ గూడాన్ని సర్వనాశనం చేస్తుంది. అందరూ శుభగడియ కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతాపసేనుడు వారి గూడెం మీదుగా ప్రయాణిస్తూ కనిపించాడు వారికి. ఎడారిలో ఉన్నవాడికి నీటి చుక్కలు లభించినట్లు, పేదవాడికి పెన్నిది దొరికినట్లు, ఆకలితో ఉన్నవాడికి పంచభక్ష పరమాన్నాలు నోటికందినట్లు కోయలంతా పరమానంద భరితులయ్యారు. వాళ్ళు చెట్ల చాటు నుంచి ఒక్కుముడిగా అతన్ని చుట్టుముట్టారు. ఈ హఠాత్ సంఘటనకు ప్రతాపసేనుడు కొద్దిగా చలించాడు. వెంటనే కత్తి దూసి కిందకి ఉరికాడు. ప్రతాపసేనుడు ఒంటరివాడైనా బలవంతుడు. అసంఖ్యాకులైన కోయలతో తలపడి తన కరవాలాన్ని వేగంగా జడిపిస్తూ చక్రాకారంగా తిరుగుతూ వాళ్లతో యుద్ధం చేయసాగాడు. అతని ధాటికి ఆగలేక కోయలు ఒకరొకరు నేలకు కూలుతున్నారు. ప్రతాపసేనుడు కసుగొందలేదు, విసుగొందలేదు. అతనితో పోరాటము అసంభవంగా తోచింది కోయలకి. వారిలో ఒకడు పరుగు పరుగున పోయి తమ నాయకుడితో జరిగిన విషయము సవిస్తరంగా వివరించాడు. దేవరా, ఆ కుర్రోడెవరో గాని కొదమసింగంలా పోరాడుతున్నాడు. వాణ్ణి ఎదిరించి పోరాటం చాలా కట్టంగా ఉంది. ఆ సంగతి తమరు వచ్చి చూడాలా అన్నాడు. ఆ వార్త వింటూనే కోయరాజు తన అనుచరులతో ప్రతాపసేనుడు పోరాడుతున్న ప్రదేశానికి హుటాహుటి బయలుదేరి వెళ్ళాడు. ప్రతాపసేనుడి పరాక్రమము రాచటీవీ చూసి మంచి జాతిరత్నమే దొరికింది, ఎలాగైనా పట్టుకోండి, అవకాశం విడవద్దు అని హెచ్చరించాడు తన వాళ్ళని. కోయలు తమ నాయకుని చూసి రెట్టించిన ఉత్సాహంతో ప్రతాపసేనుని ఎదిరించి పోరాడసాగారు. ఎంత వీరుడైనా ఒక్కసారిగా అనేక మందితో విరామం లేకుండా పోరాడటం ఎంత కష్టం. ఓ పక్క ఒంటిమీద బట్టలు చీలికలు పేలికలై దేహం రక్తసిక్తమైన ప్రతాపసేనుడు లెక్క చేయకుండా కరవాలానికి ఎడదెరిపి లేకుండా పని కల్పిస్తున్నాడు. అకస్మాత్తుగా కరవాలం విరిగి ముక్కలైంది. నిరాయుధుడైన ప్రతాపసేనుణ్ణి బంధించి వేశారు కోయలు. జయ జయ నాదాలు చేశారు. ఆ మర్నాడే అతన్ని బలివ్వటానికి నిర్ణయమైపోయింది. ప్రతాపసేనుణ్ణి గాలి వెలుతురు లేని ఒక గుహలాంటి గదిలో బంధించారు. అతని ముఖము పీకుపోయింది. అంత విచారంలోనూ ఉద్రేకము, ఆవేశము పెళ్ళిబుకుతున్నాయి. అనేక ఆలోచనలు మనసు నిండా జోరీగుల్లా ముసురుతున్నాయి. ఈ మూర్ఖులెవరో? తనని బంధించడంలో వీళ్ళ ఉద్దేశమేమిటి? వీళ్ళ భూభాగంలో ప్రవేశించటమా? తను వీళ్ళకేం అపచారం చేశాడు? తన మానాన తను పోతుంటే వీళ్లే మీదపడి యుద్ధానికి తలపడ్డారు. తను కత్తి దూశాడు. అసలు అకారణంగా తననెందుకు ముట్టడించారు? చూడగా ఈ అనాగరికుల అజ్ఞానము, అహంకారము తప్ప మరో కారణం కనిపించడం లేదు. అకుంఠిత కార్యదీక్షతో కష్ట నష్టాలకు వచ్చి మంత్రపుష్పం సాధించాలని బయలుదేరిన తనకు, ఇక కొద్ది రోజుల్లో విజయం సాధించబోతున్న తనకు అనుకోని విఘాతం, ఆటంకం కలిగాయి. అక్కడ తన తండ్రి పరిస్థితి ఎలా ఉన్నదో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో పాపం. ఒక పక్క శారీరక బాధ, మరో పక్క తానేమైపోయానన్న మానసిక క్షోభ ఆయనకు తీరని అశాంతి కలిగించి ఉంటాయి. తనిలా బయలుదేరినట్లు ఆయనకు తెలిసే అవకాశం లేదు. తను చూడబోతే
ఈ అనాగరికుల మధ్య చిక్కుకుపోయాడు. వీళ్ళు చూడగా అసంఖ్యాకంగా ఉన్నారు. తప్పించుకొని బయటపడటమెలా? కర్తవ్యం తోచకుండా ఉంది అని ఆలోచిస్తూనే అలసి సొలసిన ప్రతాపసేనుడు నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. తననెవరో తట్టి పిలుస్తున్నట్లు అనిపించి చటుక్కున నిద్ర నుంచి మేల్కొన్నాడు ప్రతాపసేనుడు. కళ్ళు తెరిచిన అతడికి ఎదుట అద్భుత రూపలావణ్యాలతో పరిపూర్ణ యవ్వనంలో విరబూసిన అడవి మల్లెలా ఉన్న కన్య కనిపించింది. ఆమె ధరించిన ఆచ్ఛాదనాలు ఆమె యవ్వనాన్ని పూర్తిగా దాచిపెట్టలేకపోతున్నాయి. ప్రస్ఫుటమైన అవయవ సౌందర్యంతో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది అతనికి. కాసేపు సంభ్రమంతో మాట్లాడలేకపోయాడు ప్రతాపసేనుడు. సృష్టిలో ఇంతటి సౌందర్య రాశి ఉంటుందా అని. ఆమె వదనంలో కోయనాయకుడి పోలికలు స్పష్టంగా కనిపించాయి. అయితే ఈమె కోయరాజు కూతురా? ఇక్కడికి ఈ రాత్రి సమయాన ఈమెకేంటి పని? ఆమె ముసిముసిగా నవ్వుతూ, ఓ కోడిగాడా, త్వరగారా, నీ వీడ నుంచి ఎంత వేగిరం బయటపడితే అంత బాగుంటుంది. తెల్లవారిందంటే ఆపద పొంచి ఉంది. నీ గుర్రం బయట సిద్ధం చేసినాను, రాపోదాం అంది. కోయిల కంఠాన్ని ధిక్కరించే ఆమె కంఠస్వరంలోని మాధుర్యానికి అచ్చెరు ఉందాడు ప్రతాపసేనుడు. కాని ఒక ఆడదాని సాయంతో దొంగచాటుగా తప్పించుకొని పోవటానికి అతని మనస్సు అంగీకరించలేదు. ఆమె తొందర చేయసాగింది. ప్రతాపసేనుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆడదని అన్యులని వ్యర్థంగా ఆలోచించడం అనవసరం. తను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. లేచి ఆమెను అనుసరించాడు. ఇద్దరూ బయటికి అడుగుపెట్టారు. వెన్నెల పుచ్చ పువ్వులా విరగ్గాస్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట తన గుర్రం పక్కనే మరో గుర్రం జీను వేసి సిద్ధంగా ఉంది. అంటే రెండో గుర్రం ఎవరికి? ప్రశ్నార్థకంగా చూసిన ప్రతాపసేనుడికి కళ్లతోనే సమాధానమిచ్చింది ఆ రూపసి. ప్రతాపసేనుడు ఒక్కసారిగా తన గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఆ వెనకనే రెండో గుర్రాన్ని ఆమె అధిరోహించింది. చప్పుడు చేయకుండా గూడెం నుంచి బయటపడ్డారు. ఆమె తననెంతదాకా అనుసరిస్తున్నది తెలుసుకోగోరి అడిగాడు. ఆమె సమాధానంగా నవ్వి, వీరుడా, నువ్వెవరి చిన్నవాడివి? ఇలా ఎక్కడికి పోతున్నావు? నాతో చెప్పవా అని అడిగింది. తనకు సాయం చేసిన ఆ కన్యకు చెప్పడంలో అనౌచిత్యం లేదనిపించి తాను వచ్చిన పని చెప్పాడు. అబ్బో, రాచబిడ్డవా నువ్వు? నీ హొయలు చూసి అనుకున్నానులే. నిన్న పొద్దుటేలా నీ కోడితనం చూసినాను. మంచి పోరగాడివే. మా గూడుపెళను అదరగొట్టినావు అందామే ప్రశంసాపూర్వకంగా. నా సంగతి చెప్పా గదా, నన్ను విడు, నేనిక వెళ్ళగలను అన్నాడు ప్రతాపసేనుడు ముక్తసరిగా. ఆమె తన విశాల నేత్రాల్ని విప్పార్చి అతని వదనంలోకి సూటిగా చూసింది. తర్వాత సిగ్గుతో కళ్ళు వాల్చుకొని, నా గురించి ఏమీ అడగవేం? అయినా చెబుతా విను. నా పేరు బాలచెంచి. నా తండ్రి ఈ గూడానికి రాజు. నా తల్లి చిన్నప్పుడే పోయింది. అప్పటినుంచి మా నాయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ప్రతి ఏటా కొత్త పంట తినడానికి ముందు అమ్మోరికి నరబలినిస్తాం. ఈ ఏడు ఎవరూ దొరక్క అంతా పస్తులుంటున్నాం. మా గూడిపొళ్ళు అన్ని చోట్ల వెతికినారు మడిసి కోసం. ఎవరూ దొరకలే. ఇంతలో నువ్వు సిక్కినావు దొరా, అందుకే నిన్ను పట్టినారు అని 2 క్షణాలాగి మళ్ళీ చెప్పసాగింది. నా తండ్రి నాకు మనువు చెయ్యాలనుకుంటున్నాడు. నాకు మా గూడిపోళ్ళంటే ఇట్టం లేదు. ఎవరైనా కంటికింపుగా ఉన్న కుర్రాన్ని మనువాడాలని ఉంది. నరబలి కోసం తెచ్చుకునే పోరగాళ్లలో మంచి గుంటడు దొరుకుతాడేమోనని చూస్తున్నా. ఇప్పటిదాకా నా కంటికి మనసుకి నచ్చిన సిన్నోడు దొరకలే. ఇన్నాళ్ళకి కోడగాడివి నువ్వు దొరికావు. ఇక నేను నీ దాన్ని, నీ మీద మరులుగొన్న సిన్నదాన్ని. నా బతుకు పండించుదొరా అంది సిగ్గుతో. ప్రతాపసేనుడు నిర్ఘాంతపోయాడు. తన మీద మనసుతో ఆమె తనకి సాయం చేయటానికి సిద్ధపడిందన్నమాట. తనకి బెడద వచ్చి పడిందే, ఇప్పుడేమిటి దారి? అతని చెవుల్లో ఆమె మాటలు గింగురుమంటున్నాయి.
గుర్రాలు సాగిపోతూనే ఉన్నాయి. ప్రతాపసేనుడి మనసు అల్లకల్లోలమైపోయింది. ఆమె తన గుర్రాన్ని అతనికి అత్యంత సమీపంగా నడిపిస్తోన్నది. భుజం భుజం రాచుకునేటంత దగ్గరగా. అతని శరీరం జలధరించింది. ఏనాడు స్త్రీ స్పర్శ నెరుగని శరీరము పిచ్చి గంతులు వేసింది. ఈ లోపల బాలచెంచి తన గుర్రం మీద నుంచి మెల్లగా అతని గుర్రం మీదకు చేరింది. అతని మీదకు ఒరిగిపోయి దాహం అంది. ప్రతాపసేనుడు గుర్రాన్ని నిలిపి, ఇక్కడే ఉండు, నీళ్లు తెస్తాను అని గుర్రం దిగబోయేటంతలో ఆమె కోకిలలా నవ్వి అతని కళ్ళలోకి చూసింది. ప్రతాపసేనుడికి అంతా అర్థమైపోయింది. చల్లని వాతావరణం, పున్నమి వెన్నెల, ఏకాంతం, యవ్వన భారంతో తనపై ఒరిగిపోయిన నిండు జవ్వని అతణ్ణి క్షణకాలం నిగ్రహాన్ని కోల్పోయేలా చేశాయి. కానీ ఇంతలో కర్తవ్య నిర్వహణ వెన్నుచరిచింది అతణ్ణి. తానెంతటి మోహావేశుడైనాడో అర్థమైంది. లావణ్య సుందరవదనం ఓసారి మనోవీధన మెరిసి మాయమైపోయింది. తన తండ్రి వేదన మనసులో ములుకులా తాకింది. ఒక్కసారిగా ఆమెను విడిచి క్రిందకి దిగిపోయాడు. బాలచెంచి బిత్తరపోయింది. అతనెందుకలా ప్రవర్తించాడో అర్థం కాలేదు. రాజకుర్రాడా, నేను నీకు నచ్చలేదా? నా మీద మనసు లేదా? నాపై అలిగావా? చెప్పు. నీ చేత్తో నా పేగ నులిమినా నాకు సంతోషమే. కానీ నన్ను కాదని తోసయ్యమాక. నాకు నువ్వు కావాలా? నీతో తీసుకుపో, ఎక్కడికైనా సరే. నేను నువ్వు లేక బతకలేను దీనాతి దీనంగా వేడుకుంది. ప్రతాపసేనుడు అనునయంగానే అయినా దృఢంగా చెప్పాడు. అది అసంభవం చెంచిత. ఈ జన్మలో నీ కోరిక తీరదు. నాకు నీపై మనసు లేదు. నా మీద లేనిపోని ఆశలు పెట్టుకోకు. నీ గూడానికి తిరిగి వెళ్ళిపో. నా దారిన నన్ను పోని. మీ వాళ్ళ కబంధ హస్తాల నుంచి నన్ను రక్షించినందుకు ఆ జన్మాంతం కృతజ్ఞుణ్ణై ఉంటాను. మీ గూడెంలో నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు. నువ్వు లేకపోయాక మరొకరిని మనువార్తాననుకున్నావా? నాదంత తేలిక బుద్ధనుకున్నావా పోరగాడా? ఆడదాని మనసు నీకు అర్థం కాదులే. తనకి నచ్చినోణ్ణి ఒక్కడనే ఎన్నుకుంటుంది ఆడ మనసు. నీవు నా మనసుకు నచ్చిన సిన్నోడివి. నీవు నాకు దక్కకపోయాక నేనింకొకడికి దక్కను అని రెప్పపాటు కాలంలో తన వద్ద దాచుకొని ఉన్న చురికతో గుండెల్లో పొడుచుకుంది బాలచెంచి. వెచ్చటి రక్తము ఒక్కసారిగా చివ్వున చిందింది. ఈ జనములో వద్దంటివి గదా, వచ్చే జనములోనైనా నీకు ఆలినైతాలే అంది అతనికి చేతులెత్తి నమస్కరించి. ప్రతాపసేనుడు ఎదురు చూడని ఈ హఠాత్ సంఘటనకు మాన్పడిపోయాడు. అతనిలా జరుగుతుందని కనీసం ఊహించలేదు కూడా. ఒక్కసారిగా ఆమెను చేతుల్లోకి తీసుకొని, ఎంత పని చేశావు చెంచిత? నా వంటి దౌర్భాగ్యుణ్ణి కోరి నీ ప్రాణం తీసుకున్నావా? నేను దుర్మార్గుణ్ణి, నికృష్టుణ్ణి. నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదు అని వాపోయాడు అతను. బాలచెంచి అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, దొరా, నీ చేతుల్లోకి తీసుకున్నావు. మనసారా నన్ను పిలిచినావు. నా గురించి కంట నీరెట్టుకున్నావు. ఇదంతా సూత్తంటే నీకు నా మీద మనసైనట్టు నాకు తెలుస్తా ఉందిలే. ఆ సంతోషం చాలు నాకు. నీ చేతుల్లో నా పేనం పోవటం నాకు ఇట్టమే. నేను ఇలా పోతున్నందుకు బాధ లేదు. ఇందులో నీ తప్పు లేదు, బాధపడమాక. నీకు భగవంతుడు మేలు చేయాలని మొక్కుకుంటున్నాను అంటూ ప్రాణాలు విడిచింది బాలచెంచి. ప్రతాపసేనుడి కళ్ళ నుంచి అవిరాళ ధారగా కన్నీరు స్రవిస్తోంది. తన ప్రాణదాతకు తనిచ్చిన బహుమానం మీద తనెంత నిరంకుశుడు. తన్ను కోరిన అబలకు తనిచ్చిన ప్రతిఫలం చావు. చాలాసేపటి వరకు అతడు దుఃఖం నుంచి తేరుకోలేకపోయాడు. ఆ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎండు చిదుకుల్ని పోగు చేసి నిప్పు రాజేసి అంటించాడు. చితిపైన బాలచెంచిని పడుకోబెట్టి ఆమె దహనమయ్యే వరకు అక్కడే నిల్చుండిపోయాడు. దుఃఖంతో భారమైన మనసుతో అప్పటికే కోయగూడెం దాటి ఎన్నో మైళ్ళు వచ్చేశాడు కాబట్టి వారి నుంచి ప్రమాదం రాదిక. బాలచెంచి దేహము బూడిదయ్యేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. పరిసరాలను పరికించి చూసిన ప్రతాపసేనుడి ఆశ్చర్యానికి అంతులేదు. తాను చుట్టూ తిరిగి
మళ్ళీ 3 బాటల కూడలికే వచ్చేశాడు. ఇప్పుడు తక్కిన 2 బాటల్లో ఏది ఎన్నుకునేటట్లు? ఏది వింధ్యారణ్యానికి మార్గం? నిర్జనమైన ఈ అడవిలో తనకు దారి చూపేదెవరు? చివరకు ఓ బాటను ఎన్నుకొని గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా ప్రతాపసేనుడు చాలా దూరం ప్రయాణించాడు. వెళ్లే కొద్దీ మార్గం మరీ దుర్భరమైతుందే తప్ప ఒక్క చెట్టు గాని మిట్ట గాని కనిపించడం లేదు. చుట్టూ విశాల మైదానం. ప్రతాపసేనుడు చాలా అలసిపోయాడు. అప్పటికే రాత్రిలో చాలా భాగం గడిచిపోయింది. అతడు గుర్రాన్ని నిలిపాడు. చుట్టుపక్కల ఎక్కడా జలాశయం అనేదే ఉన్న జాడ కనిపించలేదు. కొన్ని ఫలాలు కోసి భుజించి చెట్ల క్రింద మేను వాల్చాడు. ఆ ప్రదేశము గాంధార రాజ్యానికి చెందినది. దానికి ప్రస్తుత రాజు వీరనాయకుడు. తండ్రి మరణానంతరము వీరనాయకుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి ఇంతవరకు వివాహం కాలేదు. తనకొక అందమైన రాజకుమార్తె వధువుగా కావాలని తన గూఢాచారుల్ని అన్ని రాజ్యాలకు పంపి సమాచారం సేకరించుకుని రమ్మన్నాడు. అనేక మంది రాజులు తమ కుమార్తెల చిత్రపటాల్ని వీరనాయకుడికి పంపించారు. అయితే వారెవరూ అతడికి నచ్చలేదు. అందంగా ఉన్న కన్య ఏ రాజ్యంలో ఉన్నా సరే రహస్య సమాచారం అందజేయమని తన వేగుల వాళ్లకు ఆజ్ఞాపించాడు. అయితే ఆ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఎంతటి సుందరాంగి కూడా అతడికి నచ్చడం లేదు. గూఢాచారులు తిరుగుతూనే ఉన్నారు. చిత్రపటాలు వస్తూనే ఉన్నాయి. ప్రయోజనం మాత్రం శూన్యం. గూఢాచారుల వేటలో ప్రతాపసేనుడు వారి కంటపడ్డాడు. చెట్టు క్రింద గాఢ నిద్ర పరవశుడై ఉన్నాడు ప్రతాపసేనుడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. తొలి వెలుగురేఖలు నలుదిక్కులా వ్యాపిస్తున్నాయి. గూఢాచారులు తమ గుర్రాల్ని నిలిపి అతను తమకు మిత్రుడో శత్రువో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు గుర్రాలు దిగి అతని నిద్రాభంగం కాకుండా లాఘవంగా అతడి దుస్తులు తడిమారు. ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని. వారి ప్రయత్నం వ్యర్థం కాలేదు. జగన్మోహనాకారమైన స్త్రీమూర్తి చిత్రపటం లభించింది. అది లావణ్యది. కాశీరాజు సూరసింహుడి కుమార్తె చిత్రపటం. ఆ చిత్రాన్ని చూడగానే వాళ్ళ కళ్ళు జిగేలుమన్నాయి. ముఖాల్లో ఆనందరేఖలు పొడచూపాయి. అంత అందమైన లావణ్యవతిని అదివరకెన్నడూ వారు చూసి ఉండలేదు. వెదగబోయిన తీగ కాలికి తగిలిందని ఆనందంతో పొంగిపోయారు. అయితే ఆమెది ఏ దేశమో, ఈ చిత్రపటము ఈ యువకుడి వద్ద ఉండటానికి కారణమేమిటో ముందు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలో చటుక్కున మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. తన మీదకి వంగి ఉన్న వ్యక్తుల్ని చూడగానే చర్రున వరనించి కత్తి దూయబోయాడు. అయితే అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా వేగుల వాళ్ళు అతన్ని ఒక్కసారిగా బంధించి వేశారు. తమకైతే అతడు నిజం చెప్పడని ప్రతాపసేనుణ్ణి సరాసరి తమ రాజు వీరనాయకుడి వద్దకు తీసుకుపోయారు. గూఢాచారులు ఇచ్చిన లావణ్య చిత్రపటాన్ని చూసి వీరనాయకుడికి మూర్ఛపోయినంత పనైంది. ప్రపంచంలో ఇంత అందమైన స్త్రీ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. తనకు కావలసిన సౌందర్య రాశి గురించి ఇన్నాళ్లకు తెలుసుకోగలిగినందుకు మురిసిపోయాడు. తదేక ధ్యానంతో ఆ పటాన్నే చూస్తూ పరిసరాల్ని మరిచిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఆ వ్యక్తిని ప్రవేశపెట్టండి, నేను అవశ్యం ఈమె గురించి తెలుసుకోవాలి అని ఆజ్ఞాపించాడు వేగులవాడని. మరుక్షణము ప్రతాపసేనుడు ప్రవేశపెట్టబడ్డాడు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీదే దేశం? ప్రశ్నల వర్షం కురిపించాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు ఏదో చెప్పేంతలో లావణ్య చిత్రపటాన్ని చూసి, ఈమె ఎవరు? ఈ చిత్రపటం నీకెలా వచ్చింది అని అడిగాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు తన దుస్తులు తడుముకున్నాడు. తన దగ్గర్నుంచి తను నిద్రలో ఉండగా ఆ పటం కాజేశారని గ్రహించాడు. అతనికి వాళ్ళ దౌర్జన్యం చూసి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. కోపంతో వెంటనే నోట మాట రాలేదు. వారికి నిజం చెప్పడం అనవసరం. వాళ్ళు తనకు శత్రువులో మిత్రువులో తెలియదు. తను నిజం చెప్పినా అది వాళ్ళు నమ్ముతారనేముంది? ఉన్న విషయం కప్పిపుచ్చటమే మేలని ఓ చిన్న కట్టుకథ కల్పించి చెప్పాడు. అయ్యా, నేనొక రాజకుమారుణ్ణి.
నన్ను విజయుడు అంటారు. చిన్నతనం నుంచి నాకు వీరోచిత కార్యాల మీద మనసు పోయి కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలన్నీ నేర్చుకున్నాను. నేను తరచు వేటకు వెళ్తుంటాను. నిన్నటి దినము వేటాడబోయి దారి తప్పాను. చీకటి పడటం మూలాన రాత్రి విశ్రమించి మర్నాడు ఉదయం నా ఊరికి తిరిగి వెళ్ళిపోదామని చెట్టు కింద నిద్రపోయాను. నేను నిద్ర లేచేసరికి తమ భటులు నన్ను బంధించి నేను మాట్లాడేటందుకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడికి తీసుకువచ్చారు. నన్నెందుకు తీసుకువచ్చారో దయచేసి చెబుతారా అని అడిగాడు. ఓయి, అసలు విషయం విడిచిపెట్టి నీ సోదంతా చెబుతావేం? ఈ చిత్రపటంలోని సౌందర్య రాశి ఎవరు? ఏ రాజ్యానికి చెందింది? అది తెలుసుకోవటానికే నిన్నిక్కడికి తీసుకువచ్చినది. ఇది గాంధార రాజ్యం. నేను దీని పాలకుణ్ణి. నన్ను వీరనాయకుడు అంటారు. అవివాహితుణ్ణి. ఈమె మీద మరులుగొన్నాను. కాబట్టి ఈమె ఎవరో సత్వరం తెలియపరచు అన్నాడు వీరనాయకుడు ఆలస్యం భరించలేనట్టు. ప్రతాపసేనుడు 2 క్షణాలు ఆలోచించాడు. ఏమైనా అసత్యం చెప్పడమే అన్ని విధాలా మేలనిపించింది. తను సాధ్యమైనంత వరకు లావణ్య గురించిన విషయం కప్పిపుచ్చడమే మంచిదనుకొని వీరనాయకుడితో ఇలా అన్నాడు. రాజా, ఈమె ఎవరో నాకు తెలీదు. మా తండ్రి గారు దేశాంతరం వెళ్ళినప్పుడు ఆయన గారి స్నేహితుడెవరో ఈ చిత్రపటాన్ని బహూకరించారట. దాన్ని నేను చూడడం తటస్థించింది. నేను ఈ పటాన్ని నా వద్ద పదిలపరిచాను. అప్పటినుంచి నా వద్దనే ఉండిపోయింది. మా తండ్రి గారిని ఈమె గురించి ఎవరు అని అడిగాను. కానీ ఆయన తనకు తెలియదని చెప్పారు. వీరనాయకుడు ఈ మాటల్ని ఏమాత్రమూ విశ్వసించలేదు. ప్రతాపసేనుడు నిజం చెప్పడం లేదని అనుమానించాడు. అతడికి అసహనంతో కూడిన క్రోధం ప్రజ్వరిల్లింది. నీవు చెప్పేది ఏమాత్రమూ నిజం కాదని నాకు తెలుసు. అనవసరమైన కల్లబొల్ల కబుర్ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించుకో. నువ్వు నిజం చెబితే నీకేమాత్రమూ హాని కలగకుండా వదిలేస్తాం. రేపటి వరకు గడువిస్తున్నాను. అంతవరకు కారాగారంలో మా ఆతిథ్యం స్వీకరించు. నిజం చెప్పకుండా ప్రాణాలతో బయటపడలేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరనాయకుడు. భటులు ప్రతాపసేనుణ్ణి కారాగారంలో బంధించారు. ప్రతాపసేనుడు చెరసాలలో చింతాక్రాంతుడై ఆలోచిస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా తనకన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. తన కర్తవ్యానికి అన్నీ అడ్డంకులే. తనకా పుష్పం లభించేదెప్పుడు? తన తండ్రి బాధ మాపేదెప్పుడు? ముందిక్కడి నుంచి బయటపడే దారేది? అతడికంతా అగమ్య గోచరంగా ఉంది. పోనీ తన నిజం చెప్పేస్తే తనకేమీ హాని చేయనన్నాడు కదా. అయినా తను చెప్పేది వాళ్ళు నమ్ముతారా? మరో అబద్ధం చెబుతున్నాననుకోరా? ఆలోచనల్లో సతమతమవుతున్న ప్రతాపసేనుడికి తన కోసం భోజనం తీసుకువచ్చిన దాసీని చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఖైదీలందరికీ ఆమె భోజనం అందిస్తుంది. ఖైదు తాళాలు ఎక్కడుంటాయో ఆమెకు తెలియకపోదు. దాసి ఊచల్లో నుంచి భోజనం అందిస్తూ ఉండగా ప్రతాపసేనుడు ఆమెను మెల్లిగా మాటలోకి దింపాడు. నా దగ్గర ఉన్న ఈ రత్నాభరణాలన్నీ చాలా అమూల్యమైనవి. రేపటి రోజున నన్నెలాగూ బతకనీయరు కాబట్టి వాటిని నీ వంటి పేదవాళ్లకు దానం చేయాలని నాకు బుద్ధి పుట్టింది. నేను నా ఆభరణాలిస్తాను, తీసుకో అన్నాడు. దాసి ఆశతో ఆత్రంగా చేయి చాపింది. అలా కాదు, నీకిది ఇచ్చేటప్పుడు ఎవరైనా చూస్తే రభస అవుతుంది. అలా కాక నువ్వే తలుపు తెరిచి లోపలికి వచ్చి వాటిని తీసుకో అన్నాడు ప్రతాపసేనుడు. దాసి కొన్ని క్షణాలు ఆలోచించింది. విలువైన ఆభరణాల్ని విడుచుకోవటానికి ఆమెకు మనస్కరించలేదు. ఎక్కడికో పోయి 2 క్షణాల్లో ఒక తాళపు చెవుల గుత్తితో తిరిగి వచ్చింది. తాళం తీసి లోనికి వెళ్ళింది. అంతే, ప్రతాపసేనుడి ఉక్కు హస్తాలు ఆమె నోటిని అదిమివేశాయి. ప్రతాపసేనుడు ఆమె వస్త్రాలతో ఆమె కాళ్ళు చేతులు బంధించి నోటిలో గుడ్డలు కుక్కి నెమ్మదిగా చెరసాల నుంచి బయటపడ్డాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. కావలివాళ్లు మత్తులో జోగాడుతున్నారు. పహరావాళ్లు తిరుగుతున్నారు. ప్రతాపసేనుడు వాళ్ళ కళ్ళు గప్పి బయటికి నడిచాడు. ఎదురుగా ఎత్తైన ప్రహరీ కూడా కనిపించింది. దాని మీదకి లంఘించాడు.
క్రిందుగా లోతైన కందకం. అతడు ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుణ్ణి స్మరించి దానిని కూడా లంఘించాడు. ఇసుకలో పోయి పడ్డాడు. చుట్టుపక్కల ఎవరూ తనను గమనించటం లేదని గ్రహించి భగవంతుడికి కృతజ్ఞతలు మనసులోనే అర్పించుకొని ఉత్సాహంగా ముందుకు అడుగు వేశాడు. గూఢాచారులు తనను బంధించి తెచ్చిన దారి వెతుక్కొని ముందుకు సాగిపోయాడు. తన గుర్రము దూరంగా పచ్చిక మేస్తూ కనిపించింది. యజమానిని చూడగానే సంతోషంగా ముందు కాళ్ళెత్తి సకిలించింది. ప్రతాపసేనుడు ఆప్యాయంగా గుర్రం మేను నిమిరాడు. తెల్లతెలవారబోతోంది. వెంటనే గుర్రాన్ని అధిరోహించి దారులు చీలిపోయిన కూడలి చేరాడు. మిగిలిన 3వ మార్గమే వింధ్యారణ్యానికి మార్గమని నిర్ణయానికి వచ్చాడు. ఏమైనా ఈసారి తను దారి తప్పకూడదని దృఢ నిశ్చయంతో 3వ మార్గం వెంట వాయువేగంతో పరిగెత్తించాడు. అదో దుర్గమారణ్యం. అది దారి దోపిడీదారులకు నివాసం. ఆ దోపిడీదారులు దారి పక్కనే పొంచి వచ్చిపోయే బాటసార్లను దోచుకుంటూ ఉంటారు. ప్రజలకి ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి అటు ప్రయాణమే మానేశారు. ఎవరో తెలియని వారు తప్ప అటు జనసంచారమే తగ్గిపోయింది. దోపిడీదారులకు భుక్తికి లోటు ఏర్పడటంతో తెగించి ఊళ్ల మీద పడి దోచుకోవటం మొదలుపెట్టారు. తిరిగి దోపిడీదారుల భుక్తికి కరువు ఏర్పడింది. అక్కడి నుంచి మకాము మార్చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అయితే తమ మకాము మార్చడానికి ఇంకా పూర్తిగా ఏర్పాట్లు చేసుకోలేదు. ఈ లోపల చెట్టు మీద కూర్చొని ఉన్న ఒక దొంగ ప్రతాపసేనుడు ఆ దారిన రావటం చూసి వెంటనే తక్కిన దొంగలకు ఆ సంగతి సంకేతాల ద్వారా తెలియచేశాడు. ప్రతాపసేనుడు ఆ ప్రాంతం చేరేసరికి దొంగలంతా ఒక్కుమ్ముడిగా దాడి చేయటానికి సిద్ధమయ్యారు. ప్రతాపసేనుడు ధరించిన విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొన్నాళ్లపాటు తమకు భుక్తికి లోటు లేకుండా ఆదుకోగలవు. బిలబిలమంటూ దోపిడీ దొంగలందరూ ప్రతాపసేనుడిని చుట్టుముట్టారు. ప్రతాపసేనుడికి వెంటనే పరిస్థితి అర్థం కాలేదు. రానున్న అపాయాన్ని గ్రహించి వెంటనే ప్రతాపసేనుడు కత్తి దూసి గుర్రం మీద కూర్చొని ఉండే అందరితో పాటు పోరాడసాగాడు. రేటుకొక్కడి చొప్పున నేలకూలుస్తూ అసహాయ సూర్యుడిలా విజృంభిస్తున్న అతడి దాటి కాగలేక దొంగలంతా చెల్లా చెదురైపోయారు. దోపిడీ దొంగల నాయకుడు ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాడు. ధర్మంగా అతన్ని ఎదిరించి పోరాడి నెగ్గుకు రాలేమని నిశ్చయించుకున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న ప్రతాపసేనుడి మీద దొంగ దెబ్బ తీశాడు. నేల కొరిగిపోతూ వెనుదిరిగి చూశాడు ప్రతాపసేనుడు. తనని అన్యాయంగా దెబ్బతీసిన దొంగల నాయకుడికి గురిచూసి చురిక విసిరాడు. విజయగర్వంతో అట్టహాసం చేస్తున్న దొంగల నాయకుడి గుండెల్లోకి సూటిగా నాటుకుంది ఆ చురిక. మరుక్షణము దొంగల నాయకుడు నేలకూలి ప్రాణం వదిలాడు. ప్రతాపసేనుడు నిస్రాణగా నేల మీదకు ఒరిగిపోయాడు. ఎవరిదో అమృతహస్తము తన కళ్ళపై నిమ్మరటము లీలగా తోచి కనులు తెరిచాడు ప్రతాపసేనుడు. ఎవరో ముని ఆత్రంగా తన మీదకు ఒరిగి చూస్తున్నాడు. ప్రతాపసేనుడు పూర్తిగా స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడు. లేవకు నాయనా, అలాగే పడుకో విశ్రాంతిగా అని వారించాడు ముని. ప్రతాపసేనుడు దాహంగా ఉందని సైగ చేశాడు. మునీశ్వరుడు మంచి తీర్థం తెచ్చి ఇచ్చి పక్కనే తాను కూర్చున్నాడు. అదొక ఆశ్రమంగా గుర్తించాడు ప్రతాపసేనుడు. తనకు స్పృహ తప్పిపోవడానికి ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తనకు తగిలిన గాయం చూసుకున్నాడు. గాయం తగిలిన ఆనవాలు తప్ప ఏ విధమైన నొప్పి అనిపించడం లేదు. మునీశ్వరుడి వంక కృతజ్ఞతగా చూసి, మహానుభావ, తమ దయ వలన నాకు మళ్ళీ కొత్త జీవితం లభించింది. నాకు సెలవిస్తే నా పని మీద పోతాను అన్నాడు లేచి. నువ్వు కొంతకాలం విశ్రమించి ఆ తదుపరి వెళ్ళవచ్చును. నీకు వింధ్యారణ్యానికి మార్గం నేను చూపుతాను అన్నాడు ముని నవ్వుతూ. ప్రతాపసేనుడు ఆయనకు నమస్కరించి, మహానుభావ, నేనే పని మీద వచ్చినది తమకు తెలుసునన్నమాట. నాకు సెలవిపించండి. నా తండ్రి బాధ నివారించగల అవకాశం కల్పించండి అన్నాడు. మునీశ్వరుడు అతడి కార్యదీక్షకు సంతసించి, నాయనా,
ఇదే దారిన తిన్నగా వెళ్ళావంటే తెల్లవారేసరికి వింధ్యారణ్యం చేరుకుంటావు. నేను మంత్రించిన విభూతి ఇస్తాను. కష్టాల్లో నన్ను తలుచుకొని విభూతిని ఉపయోగించు, నీకు శుభం కలుగుతుంది అని విభూతినిచ్చి ఆశీర్వదించాడు. ప్రతాపసేనుడు మునీశ్వరుడికి భక్తితో నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రతాపసేనుడు రాత్రి సమయంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేసి తెల్లవారేసరికి ఆకాశాన్నంటే వృక్ష సముదాయంతో దుర్గమంగా ఉన్న ఓ మహారణ్యం చేరుకున్నాడు. మునీశ్వరుడు చెప్పిన గుర్తులను బట్టి అదే వింధ్యారణ్యమని గుర్తించాడు. తను పడ్డ శ్రమంతా పూర్తిగా మరిచిపోయాడు. ఆనందంతో అతని మనసు ఉరకలు వేసింది. గుర్రము 2 సార్లు సకిలించి ఆగిపోయింది. ప్రతాపసేనుడు గుర్రం దిగి చుట్టూ పరికించి చూశాడు. ఆ అరణ్యంలో ఏ పక్క నుండి కూడా లోనికి మార్గం కనిపించలేదు. మునీశ్వరుని తలుచుకొని విభూది కొంత చల్లాడు. ఎదురుగా మార్గం కనిపించింది అరణ్యంలోనికి. గుర్రం ఎక్కి సరాసరి లోనికి దూసుకుపోయాడు. కొంత దూరం పోయేసరికి వాలుగా ఉన్న కొండ చర్యలు కనిపించాయి. గుర్రాన్ని పచ్చికపై వదిలి చర్యలు సమీపించి ఓ కొండ చర్య పక్క గుహలాంటి మార్గం కనిపించి అటు వెళ్ళాడు. అక్కడ ఓ బండరాయి గుహను మూసుకొని ఉంది. ప్రతాపసేనుడు అతి కష్టం మీద దాన్ని తొలగించాడు. లోనికి దారి కనిపించింది. చప్పుడు కాకుండా లోనికి ప్రవేశించాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఎక్కడి నుంచో మాటల సవ్వడి వినిపిస్తోంది. ప్రతాపసేనుడు ఆ దిక్కుకు చకచకా వెళ్ళాడు. బాలామణి, ఇప్పటికైనా నన్ను అంగీకరిస్తావా? నీ సౌందర్యానికి దాసుడనై నీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశతో తపిస్తున్నాను. నన్ను నీ హృదయేశ్వరుడిగా అంగీకరించు. నిన్ను బలాత్కరించడం చేతకాక ఇన్నాళ్ళు ఉపేక్షించాననుకోకు. నీ ఇష్టపూర్వకంగా నా దానివి అయితావని ఇన్నాళ్ళు ఎదురుచూశాను. నన్ను కాదన్న వాళ్ళు పాషాణాలుగా మారిపోయారు. చూశావు కదా, నీకు అదే గతి పడుతుంది అని హూంకరిస్తున్న తాటి ప్రమాణాన ఉన్న రాక్షసుడు కంటపడ్డాడు ప్రతాపసేనుడికి. అతనే భూతపతి అని గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు ప్రతాపసేనుడికి. కారణం, ఎదురుగా భిన్న వదనంతో నిల్చొని ఉన్న యువతిలో లావణ్య పోలికలు స్పష్టంగా కనిపించడమే. అతనికి చాలా ఆనందం కలిగింది. ఎలాగైనా ఆమెకి చెర తప్పించాలి. వాడసలే మంత్రతంత్రాల్లో ఆరితేరినవాడు. తను తొందరపడి వాడి ముందు పడితే తన అంతు చూస్తాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఓ వికృతాకారుడొకడు అక్కడికి వచ్చి పూజకు వేళయింది అని గుర్తు చేశాడు. భూతపతి ఒకసారి లావణ్యని గుచ్చి చూసి, ఈరోజు ఆఖరి రోజు, నువ్వు నా హృదయరాణివి కావటమో పాషాణంగా మారటమో నేటితో తేలిపోతుంది అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లావణ్య చేతుల్లో ముఖాన్ని దాచుకొని రోదించసాగింది. ఇంతలో మృదువైన స్వరాన లావణ్య అన్న పిలుపు వినిపించి దిగ్గున తల ఎత్తింది ఏడుపు నాపి. ఎదురుగా ఉన్న యువకుణ్ణి చూసి తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. మనిషనేవాడు ప్రవేశించలేని ఆ గుహలో ఓ మానవుణ్ణి చూడగానే ఆమె ఆశ్చర్యంతో అవాక్కైంది. నేను మగధ యువరాజు ప్రతాపసేనుణ్ణి. మీ తండ్రి సూరసింహుల వారు నీ గురించి అంతా చెప్పారు. నేను నిన్ను విడిపించవచ్చినాను అని ప్రతాపసేనుడు చెప్పగా అవి ఆమె చెవిన అమృతం సోకినట్లయింది. నేనెంత అదృష్టవంతురాల్ని! ఈనాటితో ప్రాణత్యాగం చేయాలనుకుంటున్న నాకు మీ ఆగమనం ప్రాణం పోసింది. నేనిక్కడ దినదిన గండంగా బ్రతుకుతున్నాను. మీరు మా రాజ్యం నుంచి వస్తున్నామన్నారు. నా తల్లిదండ్రులు క్షేమమే కదా? నా గురించి విలపిస్తూ తలడిల్లిపోతున్నారా అంది లావణ్య ఆత్రంగా. ప్రతాపసేనుడు ఆమెకు కుశల సమాచారాలు తెలియచేసి ఇలా అన్నాడు. నీకిక భయం లేదు, నిశ్చింతగా ఉండు. ఈ రాక్షసుణ్ణి మట్టుపెట్టే మార్గం నీకు తెలుసా అని అడిగాడు. లావణ్య 2 క్షణాలు ఆలోచించి, అతని ప్రాణము అతడి బొందిలో లేదని నా అనుమానం. ఒకసారి కోపంలో అతనే నోరు జారాడు. అయితే వివరాలు తెలియవు.
మీరెలా చెబితే అలా చేస్తాను. ఏం చేయమన్నారు అంది. అతను మళ్ళీ వస్తాడు గదా, అతని మీద ప్రేమ నటించు, ప్రాణరహస్యం కనుక్కో, వాడికి అనుమానం కలగని విధంగా ప్రవర్తించు అన్నాడు ప్రతాపసేనుడు. లావణ్య సిగ్గుతో తల ఊపింది. మొదటి చూపులోనే ఆమెకు ప్రతాపసేనుడిపై మక్కువ, ప్రేమ, ఆరాధన కలిగాయి. ప్రతాపసేనుడు కర్తవ్యాన్ని తలుచుకొని వెనుదిరిగాడే కాని లావణ్య సౌందర్యాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె తన జీవిత భాగస్వామిగా తలుచుకుంటేనే మనసు పులకరిస్తోంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి విని ప్రతాపసేనుడు పక్కకు తొలగి దాక్కున్నాడు. ఆ వచ్చినది భూతపతి. ఏమే బాలామణి, ఏమి నిర్ణయించుకున్నావు అని హూంకరించాడు. లావణ్య అతన్ని చూసి సిగ్గు నటించింది, చిరునవ్వులు చిందించింది. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు భూతపతికి. ఓయి జానవేనే, నీ చూపులకర్థం మాకు తెలియకపోలేదు. ఇప్పటికైనా నా గొప్పతనం గ్రహించావన్నమాట అంటూ సమీపించాడు లావణ్యను. మీ గొప్పతనం తెలియక కాదు, నిజంగా మీకు నా ఒక్కదాని మీద మనసుందో, అందరిలాగే నన్ను భావిస్తున్నారో తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు ఉపేక్షించాను. నా నిర్లక్ష్యాన్ని మన్నించండి, నాదో చిన్న కోరిక గోముగా అంది. అడగవే చిన్నారి, ఒక్కటేమిటి, 100 తీరుస్తా చిటికెలో అన్నాడు దర్పంగా భూతపతి. మరేం లేదు, మీకు ఎంతోమంది శత్రువులు ఉంటారు కదా, ఎప్పుడెవరు మీకు హాని కలిగిస్తారో, మనమిద్దరం హాయిగా మరో చోట ఎక్కడైనా మంచి భవనం కట్టుకొని జీవిద్దాము అంది లావణ్య. భూతపతి గుహ దద్దరిల్లేలా నవ్వి, పిచ్చిదానా, ఇక్కడికి మనుష్యమాత్రుడు అడుగు పెట్టగలడే అనుకుంటున్నావా? అయినా నా ప్రాణం నా బొందిలో ఉంటేనేగా అన్నాడు. ఆశ్చర్యంగా ఉందే, మీ ప్రాణం మీ దగ్గర కాక ఇంకెక్కడుంది యథాలాపంగా అన్నట్లుగా అంది లావణ్య. మన గుహకి ఈశాన్య దిశగా ఉన్న మర్రి చెట్టు 9వ ఊడలో నా ప్రాణాన్ని పదిలపరిచాను. ఈ విషయం నాకు డింబకుడికి తప్ప ఎవరికీ తెలీదు. డింబకుడా? వాడెవడు? ఇప్పుడు చూసావుగా, నా అనుచరుడు, రోజు పూజ వేళకు నాకు గుర్తు చేస్తుంటాడే వాడు. అమ్మయ్య, ఇప్పటికి నాకు భయం తీరింది. ఇంకా నీకు అధైర్యమేలా? రా, నన్ను నీ ప్రాణనాథుడిగా అంగీకరించు, నన్ను ఆదరింపచెయ్యి. నాకున్న అష్టైశ్వర్యాలకి, నా హృదయానికి నువ్వే అధికారినివి అని ముందుకు రాబోతున్న భూతపతిని వారించి, నాకు మనకున్న సకల సంపదలు చూడాలని ఆశగా ఉంది. ఎంతైనా ఆడదాన్ని కదా, ఆభరణాలంటే మా ఆడజాతికి ప్రాణం అంది లాలనగా లావణ్య. భూతపతి 2 క్షణాలు ఆలోచించి, సరే నాతోరా, ఇప్పుడే చూపిస్తాను అంటూ ముందుకు దారి తీశాడు. లావణ్య వెళుతూ ఆగి వెనుతిరిగి చూసింది. ప్రతాపసేనుడు అంతా విన్నానని సైగ చేశాడు. ప్రతాపసేనుడు వడివడిగా గుహ బయటికి వచ్చి ఈశాన్య దిక్కుగా పోయి ఊడలి మర్రిని చేరుకున్నాడు. లెక్కబెట్టి 9వ ఊడని నరకబోయాడు. అయితే అంతలోనే ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ఊడ నరకగానే రాక్షసుడు మరణిస్తాడు. వాడితో పాటు వాడి కడుపున ఉన్న మునీశ్వరుడి గ్రంథాలు కూడా సమసిపోతాయి. తను వాటిని సురక్షితంగా అప్పజెబుతానని మునికి మాటిచ్చి ఉన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి ఊడని శాఖతో పాటు నరికి పట్టుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. లావణ్యకు ధనరాశులు చూపిస్తున్న భూతపతి ఎడమ కన్ను అదిరింది. దుశ్శకునాలు కనిపించాయి. ఒక్క ఉదుటున గుహ బయటికి వచ్చాడు. ప్రతాపసేనుడు జాగు చేయకుండా ఊడని చిన్నాభిన్నంగా నరికేశాడు కత్తితో. రాక్షసుడు పక్కటెముకలు ఫెళఫెళలాడుతుండగా నేల కొరిగాడు. ఉత్తర క్షణంలో భూతపతి గర్భం చీల్చి వాడి కడుపులో సంక్షిప్తమై ఉన్న వేదాంగ గ్రంథాలన్నీ వశపరుచుకున్నాడు ప్రతాపసేనుడు. మరుక్షణమే భూతపతి విలవిలా తన్నుకొని మరణించాడు. అంతకాలము వాడి మాయ వల్ల శిలాకృతి దాల్చిన అనేక మంది రాజకుమార్తెలు నిజరూపం పొందారు. తన గురువు మరణించాడని తెలిసి డింబకుడు ప్రతాపసేనుని ఎదుర్కొని చంపాలనుకున్నాడు. అయితే వాడి తల ఒక్క వేటితో నరికి పారేశాడు ప్రతాపసేనుడు.
శత్రుశేషం మిగల్లేదు. అయితే తన చుట్టూ చేరిన రాకుమార్తెలను చూడగానే తక్షణ కర్తవ్యం తోచలేదు ప్రతాపసేనుడికి. వారంతా తామే రాజ్యాల నుంచి అపహరించబడినది చెప్పారు. వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చటం ఎలాగో అతడికి బోధపడలేదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అతనికి మెరుపులా మణిభూషణుడు గుర్తుకు వచ్చాడు. మనసులో స్మరించుకోగానే మణిభూషణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతాపసేనుణ్ణి సాదరంగా చూసి, వీరకిశోరా, ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూశాను. ఇన్నాళ్లకైనా నా సహాయం కోరుతున్నందుకు సంతోషం అన్నాడు. ప్రతాపసేనుడు ఆ రాకుమార్తెలను వారి వారి రాజ్యాలకు చేర్చమని కోరాడు. మణిభూషణుడు కుడిచేయి చాచి ఏదో స్మరించాడు. మరుక్షణము రాజకుమార్తెలందరూ అదృశ్యులయ్యారు. సురక్షితంగా వారి వారి రాజభవనాల్లో ఉన్నారు అన్నాడు మణిభూషణుడు చిరునవ్వుతో చూస్తూ. ప్రతాపసేనుడు లావణ్య వంక తిరిగి, నేను కార్యభారం మీద వేసుకుని ఉన్నాను. నిన్ను కూడా మీ కాశీరాజ్యం పంపించేస్తాను, సరేనా అన్నాడు. లావణ్య సిగ్గుతో మోము దించుకొని, నేను మీతోనే వస్తాను, అనుగ్రహించండి అంది. ప్రతాపసేనుడు నచ్చచెప్పగా ఇష్టం లేకుండానే అంగీకరించింది. ప్రతాపసేనుడి కోరిక మీద ఆమె కూడా సురక్షితంగా ఆమె రాజ్యం చేరేలా అనుగ్రహించాడు మణిభూషణుడు. తర్వాత ప్రతాపసేనుని చూసి, పరోపకారమే నీ మతంగా పాటిస్తున్న వీరుడా, నీ గురించి ఏమీ కోరవా అన్నాడు. మహానుభావా, మీకు ఇదివరలోనే చెప్పాను, నా తండ్రిగారి పని నేనే స్వయంగా నెరవేర్చాలనుకుంటున్నానని. అందుకే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని సహాయం కోరలేదు అన్నాడు ప్రతాపసేనుడు. మణిభూషణుడు ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా చూస్తూ, మిత్రుడా, నీకు మేలు జరుగుతుంది. నీకు కావలసిన మంత్రపుష్పము ఇక్కడికి దగ్గరలోనే దొరుకుతుంది. వెళ్ళి సాధించు. ఆ పుష్పం ఉనికి తెలుసుకోవడం చాలా తేలిక. ఆ పుష్పము దివ్యకాంతుల్ని వెదజల్లుతుంది. ఆ చెట్టుకు ఒకే ఒక పుష్పం ఉంటుంది అని వివరాలు చెప్పి అదృష్టుడయ్యాడు. ప్రతాపసేనుడు పుష్పాన్వేషణలో ఆ అరణ్యమంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్ళాడు. అతని ప్రయత్నం ఫలించింది. దూరంగా చీకట్లు పారదోలుతూ దివ్యకాంతితో ఆ ప్రాంతాన్ని దేదీప్యమానం చేస్తున్న ఓ వెలుగు కనిపించింది. అప్పటికి చీకటి పడి చాలాసేపయింది. ప్రతాపసేనుడు ఆ వెలుగు కనిపించిన దిక్కుగా సాగిపోయాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. దాని శిఖరాగ్రాన ఒకే ఒక పుష్పం ఉంది. దాని కాంతి కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. తనకి కనిపించిన వెలుగు ఆ పుష్పం నుంచి విరజిమ్మిన కాంతిగా అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళు ఆనందంతో వింతగా మెరిశాయి. చెట్టు కొమ్మ వంచి పుష్పాన్ని తుంచబోయాడు. ఇంతలో ఆగు అన్న శబ్దం వినిపించి చటుక్కున తన ప్రయత్నం మాని ఆశ్చర్యంతో పుష్పం వంక చూడసాగాడు. ముందు నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత దానిమీద చెయ్యి వెయ్యి. ఏం చెబుతావు వినిపించింది తిరిగి. నా సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, అడగండి అన్నాడు ప్రతాపసేనుడు. బాగా ఆలోచించుకో. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అందులో ఏ ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయావో నువ్వు జీవించి ఉండవు. ఒక్కో ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి ఒక్క క్షణం మాత్రమే గడువు. ఏమిష్టమేనా? లేకుంటే వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళు. వెనక్కి మళ్ళేంతటి భీరువుని కాదు. పరమేశ్వరుడి కృప నాపై ఉన్నంతవరకు నాకేమీ భయం లేదు, అడగండి దృఢ నిశ్చయంతో అన్నాడు ప్రతాపసేనుడు. అయితే నా మొదటి ప్రశ్న విను. మానవుడి మనుగడకు మూలాధారం ఏమిటి? ఆశ తడుముకోకుండా సమాధానమిచ్చాడు. సరిగ్గా చెప్పావు. నా రెండవ ప్రశ్న, ఈ లోకంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన కార్యమేమిటి? స్త్రీ హృదయం తెలుసుకోవటం, సమాధానమిచ్చాడు. చాలా బాగా చెప్పావు. నా మూడోది ఆఖరిది అయిన ప్రశ్న, మానవుడు దానవుడిగా మారేదెప్పుడు? తాను చెయ్యాలనుకున్న పని చేయలేకపోయినప్పుడు. తక్షణమే సమాధానం చెప్పాడు ప్రతాపసేనుడు. ఆ వెంటనే కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద మెరుపు మెరిసింది. ప్రతాపసేనుడి కళ్ళు 2 క్షణాలు మూతపడ్డాయి. అతను కళ్ళు తెరిచి చూసేసరికి
ఓ దివ్య పురుషుడు చేత దివ్య పుష్పాన్ని ధరించి నిల్చొని ఉన్నాడు. ప్రతాపసేనుడు అప్రయత్నంగా అతనికి నమస్కరించాడు. ఆ దివ్య పురుషుడు చిరునవ్వుతో, వీరపురుష, నీ బుద్ధి కుశలతకి, కార్యదీక్షకి మిక్కిలి సంతోషించాను. నేను దేవభటుణ్ణి. లోక కళ్యాణార్థం శుభాల్ని సుఖాల్ని అనుగ్రహించే ఈ కుసుమానికి దేవదేవుడు నన్ను కావలిగా వినియోగించాడు. ఇప్పుడు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన వారికి ఈ దివ్య పుష్పాన్ని ఇవ్వమని, చెప్పలేని వాళ్ళని మట్టుబెట్టమని ఆజ్ఞాపించాడు. ఈనాటి వరకు ఎంతోమందిని మారణహోమం చేశాను. నేటికి నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను హత్యాపాతకం నుంచి రక్షించడమే కాక ఈ దివ్య పుష్పాన్ని సంపాదించుకోగలిగావు. ఇది చాలా మహిమగల పుష్పం. ఎంతటి మహావ్యాధినైనా చిటికలో నయం చేస్తుంది. ఇది ఉన్న కరువు కాటకాదులు గాని ఇంకే విధమైన అరిష్టాలు గాని కలగవు. ఈ పుష్పం ఎప్పుడూ వాడదు, కాంతి తగ్గదు. ఇది నీలాంటి వారి దగ్గర ఉంటేనే రాణిస్తుంది, తీసుకో అని ప్రతాపసేనుడికి పుష్పం అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు. ప్రతాపసేనుడు భగవంతుడికి మనస్సులోనే కృతజ్ఞతాంజలి ఘటించి పుష్పము లభించిన ఆనందంతో ద్విగుణీకృతోత్సాహంతో తన పంచకళ్యాణి గుర్రాన్ని సమీపించి అధిరోహించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటగా తనని ప్రమాదం నుంచి రక్షించిన మునీశ్వర్ని కలుసుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు. భూతపతి తన గర్భాన దాచి ఉంచిన గ్రంథాల్ని వాటి స్వంతదారుడైన మునీశ్వరుడికి అందజేసి ఆయన ఆశీస్సులు పొంది తిరిగి అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు ప్రతాపసేనుడు. ప్రతాపసేనుడు కాశీ రాజ్యం చేరి సూరసింహ మహారాజుని కలుసుకున్నాడు. ఆయన అతన్ని ప్రేమగా అక్కున చేర్చుకొని, నాయనా, అన్నమాట నిలబెట్టుకున్నావు. అమ్మాయి అంతా చెప్పింది. నీ ధైర్య సాహసాలు, కార్యదీక్ష అనన్య సామాన్యం. నా కుమార్తెకే కాక నాకు కూడా పునర్జన్మ ప్రసాదించావు అన్నాడు. లావణ్య ప్రతాపసేనుణ్ణి ఆరాధనగా చూసింది. 4 కళ్ళు కలుసుకున్నాయి. సూరసింహ మహారాజు ఇద్దరినీ తనివి తీరా చూస్తూ, నాయనా, వివాహానికి ముహూర్తాలు నిర్ణయించి అతి శీఘ్రంగా మగధ రాజ్యానికి కబురు చేస్తాను. మీ తండ్రి గారికి మా మాటగా చెప్పు. ఆయనకు మా నమస్కారాలు అందజేశామని చెప్పు అన్నాడు ప్రతాపసేనుడు తిరిగి వెళ్ళబోయే ముందు. ప్రతాపసేనుడు తన ప్రయాణం కొనసాగించి జయంతుడి రాజ్యం చేరుకున్నాడు. మిత్రులిద్దరూ గాళాలింగనం చేసుకున్నారు. ప్రతాపసేనుడి వలన జరిగిన విషయాలన్నీ విని చాలా సంతోషించారు జయంతుడు, వీణావతి. తన వివాహ శుభకార్యానికి వారిరువురూ తప్పక రావలసిందిగా ఆహ్వానించి వారి వద్ద సెలవు తీసుకొని వాయువేగ మనోవేగాలతో మగధ రాజ్యం చేరుకున్నాడు ప్రతాపసేనుడు. ఎన్నో రోజుల అనంతరము తమ అనుంగు పుత్రుణ్ణి చూసిన రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. ముందుగా మంత్రపుష్పాన్ని తాకించి తండ్రి వక్షస్థలం మీది వ్రణాన్ని ఆనవాలు లేకుండా నయం చేశాడు. చంద్రసేన మహారాజు కుమారుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకొని, తండ్రి రుణం తీర్చుకున్నావు ప్రతాప. నీకోసం బెంగబడిపోయాం నీ తల్లి నేను. కనీసం మాకు మాట మాత్రంగా చెప్పినా ఇంత మనోక్షోభ లేకుండా పోయేది. అయినా కడుపు తీపితో మేము నిన్ను వెళ్ళనివ్వలేదని స్వయంగా నువ్వే నిర్ణయించుకొని కార్యాన్ని సాధించుకొని వచ్చావు. చాలా సంతోషం నాయనా అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఓ శుభముహూర్తాన ప్రతాపసేనుడికి లావణ్యతో మహావైభవంగా వివాహం జరిగింది. చంద్రసేన మహారాజు కుమారుడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించాడు. మంత్రపుష్పం జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.